Hello everyone. So welcome to Sarkar Naukari. So guys, first of all, I'm really very sorry. So due to some technical issues, unable to take the live class today. మనకి యాప్లో లైక్ ఏపీ ఎఫ్బిఓ పేపర్ 2 కోర్స్ అండ్ జనరల్ సైన్స్ కోర్స్లో ఎన్రోల్ అయ్యారు కదా. సో యాక్చువల్లీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల యాప్లో లైవ్ రాలేదు. సో యూట్యూబ్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఫస్ట్ క్లాసే ఇలా అయింది. సో చాలాసేపు ట్రై చేశాను. ఎనీవేస్, సో అందుకే ఈరోజు మనం క్లాస్ డిలే చేయకూడదు. సో ఈరోజు నుంచి క్లాసెస్ అవైలబుల్ ఉంటాయని చెప్పాను కాబట్టి నేను రికార్డెడ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది అందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సో యూట్యూబ్లో చూసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కూడా కోర్సెస్లో ఈ ఒక్క క్లాసే ఫ్రీగా ఇస్తాను. అండ్ రేపటి నుంచి కంపల్సరీ మనం లైవ్ క్లాసెసే తీసుకుందాం. ఓకే, రేపటి నుంచి లైవ్లోనే కలుద్దాం. లైక్ ఈరోజు ఒక్కరోజు కొన్ని సెట్టింగ్స్ ప్రాబ్లం ఉన్నాయి. సో అవి ఈరోజు ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. సో రేపటి నుంచి లైవ్లోనే మనం క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ. అయితే మనం ఇవాళ చెప్పాలనుకుంటున్న క్లాస్ ఏంటి అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కదా. సో మీరు కూడా టైటిల్ చూసుంటారు, నేను ఆల్రెడీ లైవ్ క్రియేట్ చేశాను కాబట్టి. ఓకేనా. సో మరి ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో మనకి సిలబస్లో మీకు ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్లో ఫస్ట్ చాప్టరే మనకి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. సో ఎవ్రీ చాప్టర్ నుంచి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సమ్ టైమ్స్ మనకు వీడియో కొంచెం, ఎందుకంటే ఇంటర్నెట్ అవి ఇవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా ఇదే అయినా కూడా నేను రికార్డెడ్ వీడియోస్ మీకు కంపల్సరీ ఇస్తాను, లేదా లైవ్ మనం టైం చేంజ్ చేసుకుందాం. ఓకేనా. సో ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తాము. టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా క్వశ్చన్స్ తెలుగు మీడియంలో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో ఎనీవేస్, మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ఈ పీడిఎఫ్ కూడా నేను యాప్లో అవైలబుల్ ఉంటుందండి. క్లాస్ అయిపోగానే పీడిఎఫ్ సేవ్ చేసి మీకు యాప్లో అప్లోడ్ చేసేస్తాను. మనకి హెడ్డింగ్ ఏంది అని అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకేనా. టాపిక్ ఏంటి అంటే ఈరోజు మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింద ఇవ్వబడిన ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఆటోట్రోప్స్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. సో హెటిరోట్రోప్స్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ న్యూట్రిషన్. సాప్రోఫైట్స్ ఫీడ్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. అంటే స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. పరపోషకాలు ఆహారానికి ఇతర జీవులపై ఆధారపడతాయి. సాప్రోఫైట్స్ జీవించి ఉన్న జీవులపై ఆహారం పొందుతాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఆటోట్రోప్స్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఓకే, అందుకే వాటిని ఆటోట్రోప్స్ అంటారు. స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి, అంతే కదా. సో ఇప్పుడు యాక్చువల్లీ స్వయం పోషకాలు అని మనం వేటిని అంటామంటే, మనకి ఆటోట్రోప్స్ 2 రకాలు అనేసి మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏంటది అంటే ఫోటో ఆటోట్రోప్స్, తర్వాత కీమో ఆటోట్రోప్స్. తెలుగులో కూడా టర్మినాలజీ సేమ్ అండి. సో ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్, ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఆటోట్రోప్స్ అనేవి ఉంటాయి. సో అయితే ఫోటో ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్. సో ఫోటో మీన్స్ లైట్ కదా, సన్లైట్. సో లైట్ సమక్షంలో ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి వాటంతటికవే ఆహార పదార్థాలను కన్నా తయారు చేస్తే దట్ ఈజ్ లైక్ ఫోటో ఆటోట్రోప్స్, నథింగ్ బట్ ఫోటో ఆటోట్రోప్స్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోటో ఆటోట్రోప్స్? photosynthesis process. Okay, plants are example for autotrophs. So plants in presence of sunlight they will prepare the food materials themselves, okay, due to photosynthesis. సో వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఫోటో ఆటోట్రోప్స్కి కదా. సో కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని సో వాటంతటికవే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటే మనం వాటిని ఏమని పిలుస్తాము అంటే సో ఫోటో ఆటోట్రోప్స్ లేదా కాంతి స్వయం పోషకాలు అనేసి పిలుస్తారు. అయితే కీమో ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అనే ఒక కెమికల్ని హైడ్రోజను ప్లస్ సల్ఫర్గా విడగొట్టి ఈ రియాక్షన్ జరిగేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆర్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని సర్వైవ్ అయ్యే వాటిని ఏమని పిలుస్తారంటే కీమో ఆటోట్రోప్స్ అని పిలుస్తారు.
కీమో ఆటోట్రోప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకేనా? సో కీమో ఆటోట్రోప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే సల్ఫర్ బ్యాక్టీరియాని మనము కీమో ఆటోట్రోప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఇలా 2 టైప్స్ ఆఫ్ ఆటోట్రోప్స్ ఉంటాయి అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే వాన్ నీల్ అనే సైంటిస్ట్. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇస్తాడు. వాన్ నీల్ అనే ఒక శాస్త్రవేత్త స్వయం పోషకాలు 2 రకాలు అన్నాడు. కాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునేవి ఒకటి, రసాయన పదార్థాల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునేవి ఒకటి. సో ఇంగ్లీష్లో వాటిని ఫోటో ఆటోట్రోప్స్ అని, కీమో ఆటోట్రోప్స్ అంటారు. ఫోటో ఆటోట్రోప్స్కి ప్లాంట్స్ ఉదాహరణ అయితే కీమో ఆటోట్రోప్స్కి సల్ఫర్ బ్యాక్టీరియా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక కెమికల్ని స్ప్లిట్ చేసి రిలీజ్ అయిన ఎనర్జీ ద్వారా అవి శక్తిని గెయిన్ చేసుకొని సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఆ కంటెస్ట్లో ఆటోట్రోప్స్ వాటంతటికవే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి అనే ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా మనకి? ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్. సెకండ్, హెటిరోట్రోప్స్ డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ న్యూట్రిషన్. ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు అంటే వాటంతటికవే ఆహారాన్ని తయారు చేసుకునేవి. హెటిరోట్రోప్స్ అంటే పరపోషకాలు అంటారు. ఇవి ఆహారం కోసము ఇతర జంతువుల పైన కానీ లేదా ఇతర జీవుల మీద కానీ ఆధారపడతాయి. వీటిని హెటిరోట్రోప్స్ లేదా పరపోషకాలు అని పిలుస్తారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం కన్సిడర్ చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం కదా హ్యూమన్ బీయింగ్, మనం ఆహార పదార్థాలని ఓన్గా తయారు చేసుకుంటామా లేకపోతే ఆహార పదార్థాల మీద వేరే జంతువుల మీద ఆధారపడతామా అంటే మనము ఆహారం కోసం వేరే జంతువుల మీద ఆధారపడతాం అన్నమాట. ఓకేనా? ఆధారపడతాం అంటే మనం కూడా స్వయం పరపోషకాలకి ఉదాహరణగా చెప్పొచ్చు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ వచ్చి సాప్రోఫైట్స్ ఫీడ్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నారు కదా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సాప్రోఫైట్స్ అంటే ఏంటంటే వీటిని మనము లైక్ విచ్ఛిన్నకారులు అని పిలుస్తారు. సాప్రోఫైట్స్ అని వేటిని అంటారంటే విచ్ఛిన్నకారులు అని అంటారు. ఇవి చనిపోయిన మృత కళేబరాల మీద ఆధారపడి ఆ డెడ్ బాడీస్ నుంచి న్యూట్రిషన్ లేదా ఫుడ్ను తీసుకొని జీవిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? స్టేట్మెంట్ ఫీడ్స్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. అంటే జీవించి ఉన్న జీవులపై ఆహారం పొందుతాయి అన్నాడు. నో, ఇప్పుడు మనం జీవించున్నాం, ఇప్పుడు మన బాడీలోకి బ్యాక్టీరియా వచ్చి ఫంగస్ వచ్చి మనల్ని డికంపోజ్ చేసి తినేసి వెళ్ళిపోతుందా ఏంటి? లేదు. మనం చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఇవి తిని సర్వైవ్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాటిని విచ్ఛిన్నకారులు లేదా సాప్రోఫైట్స్ అనేసి పిలుస్తారు. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్. ఓన్లీ 1, 2 అనేది మాత్రమే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఆల్రెడీ మనం కంటెంట్ క్లాసెస్ చెప్పేటప్పుడు FBO క్లాసెస్లో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ న్యూట్రిషన్ మనకి 2 టైప్స్ అండి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అని 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటాయి. ఆటోట్రోప్స్ అంటే మీకు తెలుసు, ఇది మళ్ళీ మీకు ఫోటోసింథసిస్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ చెప్పినప్పుడు నేను మళ్ళీ అక్కడ మీకు దీని గురించి డీటెయిల్డ్గా క్లియర్గా క్వశ్చన్స్ ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆటోట్రోప్స్ అంటే వాటంతటికవే ఆహార పదార్థాలను తయారు చేసుకొని వేరే వాటి మీద డిపెండ్ కాకుండా అవి స్వయంగా ఓన్గా బ్రతకగలిగే వాటిని స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్ అంటారు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవి అని అంటే గ్రీన్ ప్లాంట్స్. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోప్స్. ఓకేనా? నెక్స్ట్ హెట్రోట్రోప్స్ అంటే వీటిని పరపోషకాలు అని అంటారు. ఇవి పరపోషకాలు అంటే పరాయి వాళ్ళ మీద ఆధారపడతాయి. అంటే అవి ఓన్గా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, ఆహారం కోసం వేరే జీవుల మీద ఆధారపడతాయి. అలాంటి వాటిని హెటిరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి సాప్రోఫైటిక్ మోడ్, పారాసైటిక్ మోడ్, హాలోజైక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని 3 టైప్స్ ఉంటాయి. అయితే సో సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంది అని అంటే చనిపోయిన మృత కళేబరాల మీద ఆధారపడి వాటిని తిని బ్రతకగలిగే వాటిని సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు. అబ్టైన్ దేర్ ఫుడ్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్.
చనిపోయిన వాటి మీద ఆధారపడి, అంటే శవాల మీద, డెడ్ బాడీస్ మీద, చనిపోయిన మొక్కల మీద, చనిపోయిన జంతువుల మీద ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని తీసుకునే వాటిని సాప్రోఫైటిక్ రిలేషన్ అని పిలుస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ బ్రెడ్, రోటన్ బ్రెడ్ అంటే ఏంటంటే అది ఒక ఫంగస్, మష్రూమ్ కూడా ఒక ఫంగస్, అలాగే బ్యాక్టీరియా. ఓకేనా? బ్యాక్టీరియా, ఫంగస్ ఇవి రెండూ కూడా, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇవి రెండూ కూడా సాప్రోఫైటిక్ న్యూట్రిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ గెస్ట్ ఇవి రెండు, అతిథేయి అతిథి అంటాం. హోస్ట్ అంటే అతిథేయి, గెస్ట్ అంటే అతిథి. అతిథేయి అతిథి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ బ్రతుకుతూ ఉంటాయి, అంటే ఒక జీవిలో ఒకటి ఉంటుంది. అయితే ఈ గెస్ట్ హోస్ట్ బాడీలోకి వచ్చినప్పుడు ఈ గెస్ట్ హోస్ట్ నుంచి ఫుడ్ను, షెల్టర్ని తీసుకొని లాభపడుతుంది. కానీ దీనికేమో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుంది తెలుసా? ఏదైనా డిసీజ్ని ఇస్తుంది, ఒక వ్యాధిని ఇస్తుంది, లేదా దాన్ని చంపేస్తుంది. ఇలాంటి రిలేషన్ని పారాసైటిక్ రిలేషన్ అంటారు. ఇప్పుడు మన శరీరంలోకి ఏదైనా వైరస్ వచ్చిందనుకో, ఇప్పుడు నా బాడీలోకి ఏదో కరోనా వైరస్ వచ్చింది, సరే వైరస్ నాకు గెస్ట్ కదా, పాపం వస్తే వచ్చింది అని చెప్పి నేను ఏం చేస్తానంటే నా లంగ్స్ని దానికి షెల్టర్గా ఇస్తాను. నా లంగ్స్ తినేస్తుంది, ఓకే, ఫుడ్ కూడా ఇస్తాను. షెల్టర్ తీసుకొని ఫుడ్ తీసుకొని నాకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుంది? డెత్ ఇస్తుంది, లేదా డిసీజ్ ఇస్తుంది. ఇది నాకు బెనిఫిటా? లేదు కదా. అది మాత్రం లాభపడి నన్ను మాత్రం ఏదో ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నది. ఇలాంటి రిలేషన్ని పారాసైటిక్ రిలేషన్ అంటారు. ఓకేనా? పారాసైటిక్ హెట్రోట్రోప్ రిలేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పారాసైటిక్ రిలేషన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి. ఏంటంటే అది ఒకటి ఎక్స్టర్నల్ పారాసైట్, అంటే బాహ్య పరాన్న జీవి అని అంటారు. ఇంకోటి ఇంటర్నల్ పారాసైట్, అంటే అంతర పరాన్న జీవి అని పిలుస్తారు. ఇప్పుడు ఎక్స్టర్నల్ పారాసైట్ అంటే ఏంటంటే మన శరీరం మీద అవి బ్రతుకుతూ లాభపడితే గనక, షెల్టర్ తీసుకొని లాభపడితే గనక వాటిని ఎక్స్టర్నల్ పారాసైట్ అంటారు. ఇంటర్నల్ పారాసైట్ అంటే మన శరీరం లోపలంటే ఏ లంగ్స్లోనో, డైజెషన్ సిస్టంలోనో, బ్లడ్లోనో, లివర్లోనో ఉండి బ్రతికితే దాన్ని ఇంటర్నల్ పారాసైట్ అంటారు. ఇప్పుడు శరీరం బయట ఏముంటాయంటే ఇప్పుడు మనకు లైస్ ఉంటాయి, ఓకేనా, పేర్లు ఉంటాయి, లేస్ పేర్లు, తల్లో పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు తల్లో పేర్లు బాడీ బయట ఉంటాయి, ఇవేమో షెల్టర్ తీసుకొని మన తలలో ఉంటాయి. మంచిగా మనం కొబ్బరి నూనె అది ఇది ఆయిల్ పెట్టి వాటికి న్యూట్రిషన్ ఇచ్చి బాగా మేపుతూ ఉంటాం. పైగా అటు ఇటు తిరిగి ఏం చేస్తాయి, తల్లో ఉండే బ్లడ్ అంతా సక్ చేసుకొని ఫుడ్ లాగా తీసుకొని అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోయేటప్పుడు అటు ఇటు ఇచ్చింగ్ క్రియేట్ చేసి దురద పెట్టించి చిరాకు దొబ్బిస్తూ ఉంటాయి. అది మనకి నష్టం, దానికి లాభం. అలాగే కోళ్ళ రెక్కలు, పక్షుల రెక్కలలో పేర్లు ఉండడం, పశువులకి పైన వెంట్రుకల మీద పేర్లు పట్టడం, ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ పారాసైట్ లేదా బాహ్య పరాన్న జీవ పోషణ అంటారు. ఓకేనా? అలాగే ఇంటర్నల్ పారాసైట్ అంటే ఏంటంటే ఇప్పుడు లివర్ ఫ్లూక్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు? మనం ఫ్లాట్ వామ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ప్లనేరియా, టేప్ వామ్స్ ఇవి ఇంటర్నల్ పారాసైట్. అలాగే బీటిల్ ఉంటుంది కదా, బీటిల్ అంటే పేడ పురుగులు అని అంటారు, పేడ పురుగులు అంటారు. ఇప్పుడు మనకేమో టేప్ వామ్స్, ఫ్లాట్ వామ్స్ మనకు ఇంటెస్టైన్లో ఉండి డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి డైజెషన్ సిస్టమ్కి ఏదో ఒక డిసీజ్ ఇచ్చి మనల్ని సాగుకొడతాయి. అవి మాత్రం హ్యాపీగా షెల్టర్ తీసుకొని ఫుడ్ తీసుకొని జమ్మని సర్వైవ్ అవుతూ ఉంటాయి. అది ఇంటర్నల్ పారాసైట్. అదే పశువులలో అనుకోండి, ఆవులు, గేదెలు, వాటికి బీటిల్ అంటే తెలుసు కదా మీకు, బీటిల్ పురుగులు, పేడ పురుగులు అంటారు. అవి పాపము పశువులకి ఇంటెస్టైన్లో ఉండి వాటిని డైజెషన్ కానికుండా చేసి అవి చేసి ఇవి చేసి పేడ ద్వారా కూడా ఇవి బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే శరీరం లోపల ఆహారం కోసం ఆధారపడితే ఇంటర్నల్ పారాసైట్, శరీరం బయట ఆహారం కోసం ఆధారపడితే ఎక్స్టర్నల్ పారాసైట్. ఓకేనా? ఇంకోటి హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండి. హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే కాంప్లెక్స్ ఫుడ్ పార్టికల్స్ ఆర్ ఇంటేక్ అండ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్. అంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఎవరైతే సాలిడ్ ఫుడ్ని లేదా
సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఫుడ్ని రెండింటిని కలిపి తింటాయో వీటిని మనం ఏమంటామంటే హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఏవైతే సాలిడ్ ఫుడ్ తింటాయో లేదా సాలిడ్ లిక్విడ్ రెండింటిని కలిపి ఏవైతే తింటాయో వాటిని మనం హోలోజాయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. అంటే ఇవి ఫుడ్ తిని ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని అన్డైజెస్టెడ్ ఫుడ్ని బయటకి ఎక్స్క్రీట్ చేస్తాయి. ఇలాంటివి మౌత్ ఉంటుంది, ఆనస్ కూడా ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్, మనము సాలిడ్ లిక్విడ్ రెండూ తింటాం, మనం హోలోజాయిక్. ఓన్లీ సాలిడ్ తిన్నా కూడా హోలోజాయికే. ఎగ్జాంపుల్ మనము ఈవెన్ అమీబా గ్రాస్ హోపర్ కూడా దీనికి ఎగ్జాంపుల్. గ్రాస్ హోపర్ మీకు సిలబస్లో అమీబా గ్రాస్ హోపర్ న్యూట్రిషన్ కూడా అడిగాడు, గుర్తుందా? అవి రెండు కూడా హోలోజాయిక్ న్యూట్రిషన్కే ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇట్లా మనకి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్. కస్కుటా ల్యాక్స్ క్లోరోఫిల్, టేప్ వామ్ ఈజ్ అన్ ఎండోపారాసైట్, మష్రూమ్ పర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్. ఓకేనా? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వస్తున్నా. ఎస్. సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశారా? ఏంటి ఆన్సర్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్, కస్కుటా ల్యాక్స్ క్లోరోఫిల్. కస్కుటా అనేది మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కస్కుటా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు కదా. సో కస్కుటా ల్యాక్స్ క్లోరోఫిల్ అంటే కస్కుటా అనేది ఒక మొక్క. ఓకే, అదొక పరాన్నజీవ మొక్క అండి. ఈ కస్కుటా ఏం చేస్తుందంటే వేరే హోస్ట్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఫస్ట్ ఇక్కడ ఏదో హోస్ట్ ప్లాంట్ ఉంది, దాని మీద అంతా ఇక్కడ కస్కుటా చూడండి ఎలా ఉందో, మొత్తం స్ప్రెడ్ అయిపోయి దీన్ని చుట్టేసుకొని మొత్తం దీన్ని కప్పేసింది. అంటే ఇది హోస్ట్, ఇది గెస్ట్. ఓకేనా? అయితే కస్కుటా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడో కస్కుటా ఉందండి, దీనికి రూట్స్ ఉంటాయి. కస్కుటా రూట్స్ని ఏమంటారంటే యాంకరింగ్ రూట్స్ అని పిలుస్తారు. యాంకరింగ్ రూట్స్ అంటారు. ఈ కస్కుటా ఈ స్టెమ్ ఏమవుద్దంటే ఇలా స్ప్రెడ్ అవుతూ పోయి ఎక్కడన్నా ఒక హోస్ట్ ప్లాంట్ కనపడింది అనుకో, ఇక మొత్తం దీన్ని చుట్టేసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే స్టెమ్ కస్కుటా వేరే హోస్ట్ ప్లాంట్ని చుట్టేసుకొని వెళ్ళిపోతుందో అప్పుడు యాంకరింగ్ రూట్స్ అన్నీ డిసప్పియర్ అయిపోతాయి, చనిపోతాయి. ఓకేనా? అలా వెళ్ళిపోయి హోస్ట్ ప్లాంట్లో ఉండే ఫుడ్, న్యూట్రిషన్, వాటర్ మొత్తం లాగేస్తుంది. కస్కుటాకి సో హిస్టోరియా అనే ఒక చిన్న నీడిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ ఈ హోస్ట్ ప్లాంట్ లోపలికి పెనట్రేట్ చేసి దాని లోపల ఉన్న ఫుడ్ని, న్యూట్రిషన్ని, వాటర్ని మొత్తం లాగేస్తుంది. అప్పుడు ఇది లాభపడుతుంది, ఇది నష్టపోతుంది. అది చేయంగా మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా, దీని చుట్టూ మొత్తం కప్పేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయి దీన్ని ఎండకి ఎక్స్పోజ్ కానికుండా చేస్తుంది. అప్పుడు ఫోటోసింథసిస్ కూడా సరిగా జరగదు, హోస్ట్కి పాపము ఫుడ్ ప్రిపేర్ కాదు, ప్రిపేర్ అయిన ఫుడ్లో మళ్ళీ ఇది షేర్ చేసుకుంటుంది. సో ఇలాంటి రిలేషన్ కూడా పారాసైటిక్ రిలేషన్. అయితే కస్కుటాకి ఎందుకు పాపం ఆ పరిస్థితి అంటే కస్కుటాలో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉండదు. అందుకే ఇది చూడండి, మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, గోల్డ్ కలర్లో కనిపిస్తుందా? గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. తెలుగులో అందుకే దీన్ని బంగారు తీగ అని అంటారు. ఓకేనా? బంగారు తీగ స్టెమ్ పారాసైట్ ఇది.
క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు కదా, ఫుడ్ ప్రిపేర్ కాదు కదా, మరి దానికి ఫుడ్ ఎట్లా? అందుకే ఇంకో హోస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి కస్కుట అనేది స్టెమ్ పారాసైట్, దాంట్లో క్లోరోఫిల్ ఉండదు, కస్కుటాలో క్లోరోఫిల్ ఉండదు, అందుకే అది వేరే దాని మీద ఆధారపడుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అది కూడా హెటిరోట్రోపిక్. ఇప్పుడు మన లెక్క ప్రకారం ఆల్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్, బట్ కస్కుట ఈజ్ నాట్ ఆటోట్రోప్, కస్కుట ఈజ్ హెటిరోట్రోప్. అది ఆహారాన్ని తయారు చేసుకోదు, ఆహారం కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది మన లెక్క. ఓకేనా? ఎందుకంటే క్లోరోఫిల్ లేదు. టేప్వార్మ్ ఈజ్ అన్ ఎండో పారాసైట్. నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఎక్సో పారాసైట్ అంటే ఏంది, ఎండో పారాసైట్ అంటే ఏంది, నేను ఇందాకే చెప్పా. శరీరం లోపలగాన ఉంటే ఎండో పారాసైట్, శరీరం బయటగాన ఉంటే దాన్ని మనం ఎక్సో పారాసైట్ అనేసి మనం చెప్పామా లేదా? ఇప్పుడు ఇక్కడ టేప్ వామ్ అనేది ఏంటి? టేప్ వామ్ అనేది ఇది ఒక ప్లనేరియాకి సంబంధించినటువంటి ఒక వామ్, ఒక పురుగు. ఓకే, నట్టలు నులి పురుగులు అంటూ ఉంటారు చూసారా, చిన్న పిల్లలకి ఇంటెస్టైన్లో పడతాయి, ఇలా వైట్ కలర్లో థ్రెడ్ మాదిరిగా ఉంటాయి, వాటిని మనం టేప్ వామ్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా? సో ఈ టేప్ వామ్స్ మన శరీరం లోపల డైజెషన్ సిస్టంలో ఉంటున్నాయి. డైజెషన్ సిస్టంలో ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు పెద్ద ప్రేగులలో ఇవి షెల్టర్ తీసుకొని సర్వైవ్ అయ్యి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి దీన్ని ఎండో పారాసైట్ అని అంటారు, అంతరపరాన్నజీవి అని అంటారు. ఓకేనా? అంతఃపరాన్నజీవి అని పిలుస్తారు. నెక్స్ట్, మష్రూమ్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. మష్రూమ్ అనేది ఒక ఫంగస్ అండి. ఫంగస్ ఎప్పుడు చనిపోయిన మృత కళేబరాల మీద ఆధారపడి వాటి నుంచి న్యూట్రిషన్ని తీసుకుంటాయి, కానీ ఫంగస్లో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు, ఆహార పదార్థాలని ఓన్గా తయారు చేసుకోదు. కానీ మీరు అందరూ అనుకుంటారు మష్రూమ్స్ మనం తింటాం కదా, మష్రూమ్ ఫంగసే కానీ మనం తింటున్నామంటే ఆ మష్రూమ్స్ ఆర్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్స్, మష్రూమ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని మీరు చదువుకొని ఉంటారు కదా. అవును, మష్రూమ్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, కానీ కిరణజన్య సంయోగక్రియ ద్వారా అవి ఆ ప్రోటీన్స్ని లేదా పోషకాలను తయారు చేసుకోలేదు. మరి ఎట్టొచ్చినాయి మష్రూమ్కి అని అంటే, ఇప్పుడు ఇది మష్రూమ్ అండి. ఈ మష్రూమ్లో పైన ఇట్లా హోల్స్ ఉంటాయి చూసారా, ఇది ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్లో ఉండే నైట్రోజన్ని ట్రాప్ చేసి స్టోర్ చేసుకుంటుంది మష్రూమ్. సో నైట్రోజన్ ఉందన్న ఒక కారణంగా, నైట్రోజన్ ఇప్పుడు ప్రోటీన్ రా మెటీరియల్ నైట్రోజనే కదా, ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలంటే నైట్రోజనే ఉండాలి కదా. సో ఈ నైట్రోజన్ ఉన్న కారణంగా మష్రూమ్స్ని ప్రోటీన్స్కి సోర్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇక ఐదప్ప కార్బోహైడ్రేట్, విటమిన్, ఫ్యాట్ ఏముండదు, ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, బికాజ్ నైట్రోజన్ ట్రాపింగ్. ఓకే, అది మష్రూమ్. పింక్ మష్రూమ్స్, రెడ్ మష్రూమ్స్ ఎక్కడన్నా చూస్తే అవి పాయిజనస్ మష్రూమ్స్ అండి. ఎందుకంటే పింక్ రెడ్ కలర్ మష్రూమ్స్లో సల్ఫర్ అనేది ఉంటుంది. ఓకేనా? పింక్ రెడ్ కలర్ మష్రూమ్స్లో ఏముంటుంది? సల్ఫర్ అనేది ఉంటుంది, కాబట్టి అవి పాయిజనస్. వైట్ మష్రూమ్స్ తినాలి. సో ఇది రాంగ్ స్టేట్మెంటే కదా. సో కాబట్టి ఓన్లీ 1, 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ పోషణకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అని అన్నాడు. సాప్రోఫైటిక్ అంటే ఏమన్నాం మనం ఇందాక? పూతికాహార పోషణ అని అన్నాం. ఓకేనా? పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు, విచ్ఛిన్నకారులన్నా పూతికాహారులన్నా ఒకటే. పూతికాహార పోషణ అంటే డెడ్ డికేయింగ్, చనిపోయిన జీవుల మీద ఆధారపడి బ్రతికే వాటిని పూతికాహారులు అని పిలుస్తారు కదా. ఇప్పుడు డైజెషన్ అక్కర్స్ అవుట్ సైడ్ ద బాడీ అన్నాడు, జీర్ణక్రియ శరీరం వెలుపల జరుగుతుంది అని అన్నాడు. సో యాక్చువల్లీ పూతికాహారులకి జీర్ణక్రియ శరీరం వెలుపల జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక డెడ్ బాడీ అనుకోండి, ఈ డెడ్ బాడీ మీద బ్యాక్టీరియా కానీ లేదా ఫంగస్ కానీ వచ్చిందంటే ఈ బ్యాక్టీరియాస్ ఫంగస్ ముందే ఈ బాడీ పైన ఏం చేస్తాయంటే ఎంజైములను రిలీజ్ చేస్తాయి. ఎంజైమ్లు రిలీజ్ చేసి బయటనే ఈ బాడీ పార్ట్స్ని కానీ ఈ బాడీని కానీ డైజెస్ట్ చేసేసి, డైజెషన్ అయిపోయిన తర్వాత ఆ సింపుల్ మాలిక్యూల్స్ లేదా లిక్విడ్ని ఏం చేస్తాయంటే సక్ చేస్తాయి.
ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫుడ్ తిని లోపల స్టమక్లోనో ఇంటెస్టైన్లోనో డైజెస్ట్ చేసుకుంటాం. కానీ ఫంగస్లు బయటనే డైజెస్ట్ చేసేసి ఆ డైజెషన్ అయిపోయిన దాన్ని తీసుకుంటాయి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ డైజెషన్ సిస్టమ్. ఓకేనా? అందుకే ఇప్పుడు డెడ్ బాడీ ఎప్పుడైనా చనిపోతే ఒక 4-5 అవర్స్ తర్వాత బాడీ మెల్ట్ అయిపోతుంది. అంటే డెడ్ బాడీలో ఫంగస్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయి లోపల ఉండే ఆర్గాన్స్ని, గ్లాండ్స్ని అన్నిటినీ వాటి మీద ఎంజైములు రిలీజ్ చేసి వాటిని డైజెస్ట్ చేసేస్తుంది. వాటిని డైజెస్ట్ చేసేసి ఫ్లూయిడ్ లేదా లిక్విడ్గా మార్చేసి తర్వాత సక్ చేస్తుంది. అందుకే చనిపోయిన తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చెవులల్లో, ముక్కులల్లో కాటన్ పెడతారు అందుకే. ఓకేనా? సో కాబట్టి ఇంకా 2-3 రోజులు ఉంచుకోవాలి నువ్వు బాడీని అంటే ఐస్ బాక్స్లో పెట్టుకోవాలి, ఫ్రీజ్ చేసుకోవాలి. అది కూడా మళ్ళీ 4 రోజులు పెట్టుకుంటా అంటే అట్ట కుదరదు, దానికి కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇప్పుడు రెఫ్రిజిరేటర్లో ఫుడ్ బాగుంటుందని ఎన్ని రోజులు పెట్టినా బాగానే ఉంటుందా? చెడిపోతుంది కదా, సేమ్ అట్లనే. ఓకేనా? సో కాబట్టి ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఫంగస్లన్నీ కూడా ఫుడ్ని బయట డైజెస్ట్ చేసి తీసుకుంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్, ఎంజైమ్స్ ఆర్ సెక్రీటెడ్ ఆన్ డెడ్ మ్యాటర్. ఎస్, చనిపోయిన ఆహార పదార్థాల మీద ఎంజైములను రిలీజ్ చేసి ఆ ఎంజైముల సహాయంతో జీర్ణం చేసి జీర్ణమైన తర్వాత తీసుకుంటాయి. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ కామన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ అన్నాడు. సో గ్రీన్ ప్లాంట్స్కి దీనికి ఏం సంబంధం? అసలు గ్రీన్ ప్లాంట్స్లో డైజెషనే లేదు. గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఫుడ్డే తినవు. అవి డైరెక్ట్గా ఫుడ్ని సెల్లులోనే ప్రిపేర్ చేసుకుంటాయి. క్లోరోప్లాస్ట్ అనే పిగ్మెంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని మైటోకాండ్రియాలో ఏటీపీ కన్వర్షన్గా చేసుకొని మార్చుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. మనం తిని డైజెస్ట్ చేసుకొని సెల్ లోపల పంపిస్తాం బ్లడ్ త్రూ. అవి డైరెక్ట్గా సెల్లులోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి క్లోరోప్లాస్ట్లో. అందుకే క్లోరోప్లాస్ట్లని కిచెన్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. గుర్తాయిత్రా? సో కాబట్టి ఆప్షన్ 1, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఆటోట్రోప్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఎకోసిస్టమ్. స్వయం పోషకాలు పర్యావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. కరెక్టే కదా? స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో, ఆహారాన్ని వాటంతటికవే తమంతకు తాము తయారు చేసుకునే జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యావరణంలో ఉత్పత్తిదారులు లేదా సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ మొక్కలు లేదా గ్రీన్ ప్లాంట్స్. ఓకేనా? ఎస్. పారాసైట్స్ బెనిఫిట్ వితౌట్ హార్మింగ్ ద హోస్ట్. పరాన్న జీవులు ఆతిథ్య జీవికి హాని చేయకుండా లాభం పొందుతాయి అన్నాం. అట్టెట్ట కుదురుతుంది? పరాన్న జీవులు వాటికి లాభం వస్తుంది అంటే మిగతా వాళ్ళకి నష్టం వస్తుంది. సింబయాటిక్ రిలేషన్ సహజీవనంలో అయితే దేనికి నష్టం లేకుండా రెండు లాభపడతాయి. పరాన్న జీవ పోషణలో అతిథేయికి నష్టం చేసి అతిథి లాభపడుతుంది. దాన్నే పారాసైటిక్ రిలేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు కసుకుటా ఉంది, హోస్ట్కి నష్టం చేయలే, దాని ఫుడ్ని న్యూట్రిషన్ని తీసేసుకోలే, దాన్ని మొత్తం కప్పేసి ఎండకి ఎక్స్పోజ్ చేయకుండా చేయలే. అలాగే టేప్ వామ్స్ అని, ఈ పోర్క్ టేప్ వామ్స్, ఇవన్నీ మన శరీరంలోకి ఇంటెస్టైన్లో పడి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి అవి లాభపడతానులే. సో కాబట్టి ఇవి అతిథికి హాని కలిగిస్తాయి, అతిథేయికి హాని కలిగిస్తాయి. ఓకేనా? ఇక్కడ హాని చెయ్యవు అని అన్నాడు. ఎందుకు చేయవు? చేస్తాయి కదా, దాని రిలేషనే అది. నెక్స్ట్, సాప్రోఫైట్స్ హెల్ప్ ఇన్ న్యూట్రియంట్ రీసైక్లింగ్. ఎస్, కరెక్ట్. సాప్రోఫైట్స్ అంటే ఏంటంటే పూతికాహారులు అని పిలుస్తారు. అవి ఏం చేస్తాయి అని అంటే పోషకాల పునర్వినియోగంలో సహాయపడతాయి. ఎట్లా పునర్వినియోగంలో సహాయపడతాయి అని అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక మొక్క, ఉత్పత్తిదారులతో ఎకోసిస్టమ్ అనేది మొదలవుతుంది కదా. ఈ మొక్కని ఒక గ్రాస్ హోపర్ తిన్నది అని అనుకుందాం. ఈ గడ్డిని ఎవరు తింటారంటే ఒక గ్రాస్ హోపర్ తిన్నది. ఈ గ్రాస్ హోపర్ని ఒక ఫ్రాగ్ తింటుంది. ఈ ఫ్రాగ్ని ఒక స్నేక్ తింటుంది. ఈ స్నేక్ని ఒక ఈగల్ తింటుంది. ఈగల్ని ఎవరు తింటారు అంటే ఎవరు తినరు. ఫుడ్ చైన్ ఈగలతో అంతరించిపోతుంది. దాన్నే ప్రిడేటర్ అంటారు, అంతమైపోతుంది. ఈ ఈగలు చనిపోయి, గద్ద చనిపోయిన తర్వాత దాని డెడ్ బాడీ అంతా కింద పడిపోతే చనిపోయిన ఈ ఈగల్ డెడ్ బాడీని బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఏం చేస్తాయంటే వాటినే సాప్రోఫైట్స్ అని అంటారు. ఓకేనా? వాటిని ఏమంటారంటే సాప్రోఫైట్స్ అని పిలుస్తారు, పూతికాహారులు అని అంటారు.
ఇవి ఏం చేస్తాయంటే ఈ ఈగల్ని లేదా గద్దని విచ్ఛిన్నం చేసేసి దాని శరీరంలో ఉండే న్యూట్రిషన్ వాటికి కావాల్సిందంతా తినేసి మిగతా న్యూట్రిషన్ని భూమి లోపల కలిపేస్తాయి. భూమి లోపల కలిపేసిన తర్వాత ఈ భూమి లోపల నుంచి ఈ న్యూట్రిషన్ని మళ్ళీ మొక్క వేర్ల ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? ఆ భూమిలో కలిసిపోతే ఆ భూమి లోపల మళ్ళీ కొత్త మొక్కలు ఏమన్నా పుడితే ఆ మొక్కలకి మళ్ళీ పోషకాలను ఆ వేర్ల ద్వారా మళ్ళీ ఇవే తీసుకొని మళ్ళీ సర్వైవ్ అవుతాయి. మళ్ళీ ఫుడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా న్యూట్రియంట్ రీసైక్లింగ్ లేదా పునర్వినియోగం జరుగుతుంది. శ్మశానంలో వెళ్ళి పంటలు పండిస్తే మస్తు ప్రొడక్టివిటీ వస్తుంది తెలుసా. శ్మశానంలో అన్ని పాత పెడతారు కదా, మనల్ని ఎత్తుకుపోయి శ్మశానంలో వేస్తే మన బాడీ అంతా భూమిలో కలిసిపోతే అక్కడ మళ్ళీ ఏమైనా పంటలు పండిస్తే మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ అంతా మొక్కలు పీల్చుకొని మంచిగా హ్యాపీగా సర్వే అవుతాయి. దట్ ఈజ్ ఎకలాజికల్ బ్యాలెన్సింగ్. అంటే మనకి బ్రతుకున్నప్పుడు మనకు నేచర్ ఏమేం చేస్తుందో మనం తిరిగి నేచర్కి ఏమైనా చేయాలంటే మన శరీరాన్ని ఈ భూమిలో పాతేయాలి, కలిపేయాలి. అప్పుడు భూమి సారవంతమవుతుంది, మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ వస్తుంది, మళ్ళీ ఇంకొక జీవి బ్రతకగలుగుతుంది. ఓకేనా? కాలిస్తే బూడిద వస్తుంది. కాబట్టి మనకి 1,3 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పారాసైట్స్కి మనం ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక డాగ్ చూడండి, అంటే ఈ స్లైడ్ అక్కడ రావాలి, ఇక్కడ పెట్టినట్టున్నా. సో ఇది ఒక డాగ్ కదా. ఈ డాగ్కి చూడండి చెవులో ఏదైనా ఈగలు తిరుగుతూ ఉంటాయి, వాటిని ఇచ్చింగ్ చేస్తూ ఉంటాయి. పేర్లు పట్టిన ఇలాంటి పేర్లు, ఇలాంటి పురుగులు పాపం డాగ్ శరీరం మీద బతికాయి అనుకో, అది ఎక్స్టర్నల్ పారాసైట్. అలా కాకుండా దీని స్టమక్ లోపల ఇలాంటి ప్లనేరియాలు, వామ్స్ ఇలాంటివి ఉన్నాయనుకో, ఇవి ఇంటర్నల్ పారాసైట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫ్లీస్ కానీ, టిక్స్ కానీ, హార్ట్ బర్న్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్ పారాసైట్ అండి. ఇక్కడ ఉండేవి రౌండ్ వామ్స్, టేప్ వామ్స్, మైట్స్, ఇవన్నీ ఇంటర్నల్. ఇచ్ మైట్ ఇవన్నీ ఇంటర్నల్ పారాసైట్గా చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్. ఆప్షన్ 1 ఆల్గే, 2 మష్రూమ్, 3 హ్యూమన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఆల్గే అనేది ఏంటి? అదొక ప్లాంట్ కాబట్టి దాన్ని ఏమనాలి? స్వయం పోషకము. ఏమనాలి? స్వయం పోషకము లేదా ఆటోట్రోప్ అని పిలవాలి. మష్రూమ్ ఏంటి? ఫంగస్ కదా. ఫంగస్లన్నీ ఏంటివి? పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు. ఇంగ్లీష్లో సాప్రోఫైట్స్ అని పిలుస్తారు కదా. సాప్రోఫైట్. ఫంగస్ అనేది ఏంటి? ఒక సాప్రోఫైట్. పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు. హ్యూమన్ ఏంటి? హెటిరోట్రోప్ అంటే పరపోషకం. ఆహారం కోసం మనం వేరే వాటి మీద ఆధారపడతామా లేదా? సో ఆహార కోసము వేరే వాటి మీద, మొక్కల మీద, జంతువుల మీద ఆధారపడతామన్నమాట. సో వాటిని మనం ఏమంటామంటే హెటిరోట్రోప్ అని పిలుస్తారు. ఓకేనా? మనం డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ ఫర్ ది ఫుడ్ పర్పస్. లేదు నేను నాన్ వెజ్ తింటా, మటన్ తింటా, మేక తింటా, గొర్రె తింటానంటే ఆ మేకలు గొర్రెలు ఎట్ట బతుకుతాయి మరి? వాటికి ఆకులు కావాలంటే మొక్కలు ఉండాలి కదా. సో కాబట్టి మొక్కలే ఈ ప్రపంచంలో, ఈ సృష్టికి ఆహారం కోసం మూలాధారం. గుర్తాయిత్రా? సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్. హోలోజైక్ న్యూట్రిషన్ ఇన్క్లూడ్స్ ఇంజెషన్ అండ్ డైజెషన్. ఎస్, హోలోజైక్ న్యూట్రిషన్లో ఇంజెషను, డైజెషను రెండు జరుగుతుంది. అంటే ఇంజెషన్ అంటే అంతఃగహనం, అంటే ఆహారాన్ని తినడం లేదా ఆహారం తీసుకోవడాన్ని మనం ఏమంటారంటే ఇంజెషన్ అనేసి పిలుస్తారనమాట. అంతఃగహనం అంటారు, ఆహారం గ్రహించడం అంటారు. మరి తిన్న ఆహారం ఏమైద్ది? డైజెషన్ అవ్వాలి కదా. సో డైజెషన్ కూడా అవుతుంది. ఓకేనా? మళ్ళీ డైజెషన్ కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే ఎజెషన్ అంటాం. అంటే వాటిని మనం బయటికి విడుదల చేసేస్తాం, దాన్నే విసర్జన అని పిలుస్తారు. సో ఈ స్టెప్పులన్నీ హోలోజోయిక్ న్యూట్రిషన్లో జరుగుతాయి. హోలోజోయిక్ న్యూట్రిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే అమీబా, ఈవెన్ మనం కూడా హ్యూమన్. గ్రాస్ హోపర్ అన్నారు కదా. సో గ్రాస్ హోపర్ కూడా హోలోజోయిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్గానే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్, పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్వాల్వ్స్ కిల్లింగ్ ద హోస్ట్ ఇమీడియట్లీ అన్నాడు. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఒక పారాసైట్, ఒక పరాన్నజీవి ఆతిథ్య జీవిని వెంటనే ఏం చంపదండి.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఈరోజు వస్తే ఈరోజు చచ్చిపోతావు ఏంటి? ఓ 14 రోజులు సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్ తర్వాత మళ్ళీ నిన్ను ఒక నెల 2 నెలలు సఫర్ చేయించి చంపుతుంది అది. హెచ్ఐవి వస్తే ఇమీడియట్గా చేస్తామా ఏంటి? ఏ బ్యాక్టీరియా అయినా ఏ వైరస్ అయినా వచ్చి చంపేది మనుషుల్ని. లేకపోతే ప్లనేరియానో లేకపోతే టేప్ వామో లోపలికి రాగానే ఏం చంపారు, 1-2 రోజుల్లో కూడా ఏం చంపారు. అరే కనీసం ఎంత సివియర్ వైరస్ అయినా ఓ 10-15 రోజులను మినిమం బాధ పెడుతుంది. ఓకే, ఈవెన్ డెంగ్యూ మలేరియా ఇట్లాంటివి ఏమొచ్చినా కూడా మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గించుకుంటున్నారు, కానీ లేకపోతే కొన్ని రోజులు బాధపడతాయి. బాధ పెట్టి సిమ్టమ్స్ని ఇచ్చి బెడ్ మీద పడేసి కుషించి క్రూనిచ్చి టార్చర్ పెట్టి బాడీ పెయిన్స్ తెప్పించి తలనొప్పి తెప్పించి అవి తెప్పించి ఇవి తెప్పించి టార్చర్ చూపించి చంపుతాయి. అయ్యేం తక్కువేం కాదు. ఓకేనా, కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చంపవు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, సాప్రోఫైట్స్ ఆర్ డికంపోజర్స్. ఎస్, డికంపోజర్సే కదా. సాప్రోఫైట్స్ అనేవి చనిపోయిన మృత కళేబరాలని కుళ్ళబెడతాయి కదా, వాటిని డికంపోజర్స్ అని పిలుస్తారు. సో 1 and 3 అనేది రైట్ స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ స్వయం పోషకాలకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? రిక్వైర్స్ సన్లైట్. సో రిక్వైర్స్ సన్లైట్, సారీ ఈ ఆప్షన్ ఇక్కడ కాపీ పేస్ట్ వేరే అయిందండి, తెలుగులో కొంచెం ఇది రాంగ్ ఉంది. తెలుగులో నేను చెప్తా చూడండి. రిక్వైర్స్ సన్లైట్ అంటే సూర్యరశ్మి అవసరము అని అంటున్నారు. మరి ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు కదా, మొక్కలు కదా. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనాలి అని అంటే వాటికి సన్లైట్ లేదా సూర్యరశ్మి అవసరమా లేదా? ఖచ్చితంగా కావాలి. సన్లైట్ లేకపోతే, వితౌట్ సన్లైట్ plants can't be involved in the photosynthesis process. Without photosynthesis they can't prepare the food. Without food they can't survive in the universe. మనం ఏమన్నా మొక్కలకి నైవేద్యం 2 ఇడ్లీ 2 బోండా ఏమైనా నైవేద్యం పెడితే ఉంటాయి ఏంటి? తినవు. అవి ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయితేనే తినగలుగుతాయి, ఐ మీన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాయి, లేకపోతే లేదు. అందుకే సన్లైట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకేనా. ఆటోట్రోప్స్కి సన్లైట్ కావాలి. రిక్వైర్స్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. పత్రహరితంలోనే కదండి, పత్రహరితంలోనే కదా ఫోటోసింథసిస్ జరిగేది. కాబట్టి పత్రహరితం కంపల్సరీ వాటికి కావాలి కదా. క్లోరోఫిల్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి క్లోరోఫిల్ కంపల్సరీ ఉండాలి. మన ఇందాక కసుకుట బంగారు తీగకు పాపం క్లోరోఫిల్ లేదు కాబట్టి అది ఇంకో దాని మీద ఆధారపడాల్సి వచ్చింది. ఓకేనా. సో అందుకే క్లోరోఫిల్ని మనం కిచెన్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. ఓకేనా. క్లోరోఫిల్ని ఏమని పిలుస్తారంట? కిచెన్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. డన్. ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఫైనల్ ప్రోడక్ట్. నో, కార్బన్ డైఆక్సైడ్ అనేది సబ్ ప్రోడక్ట్, ఐ మీన్ సబ్స్టాన్స్ కదా. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏంటి? 6CO2 ప్లస్ 12H2O యూస్టైజ్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. Plants can make C6H12O6 glucose plus 6O2 plus 6H2O. ఓకేనా, 6H2O అని పిలుస్తారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటరు 2 సబ్స్టాన్సెస్. గ్లూకోజ్ అనేది ప్రోడక్ట్, ఆక్సిజన్ అనేది వాటర్ అనేది బోత్ ఆర్ సబ్ ప్రోడక్ట్. సబ్ ప్రోడక్ట్ అంటే ఉప ఉత్పన్నాలు, గ్లూకోజ్ మెయిన్ ప్రోడక్ట్. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది సబ్స్టాన్స్, ప్రోడక్ట్ కాదు. ప్రోడక్ట్ ఏది అంటే ఆక్సిజన్, వాటర్ అనేది ప్రోడక్ట్. సో కాబట్టి ఇది స్టేట్మెంట్ రాంగ్, ఫైనల్ ప్రోడక్ట్ కాదు అది. సో 1 and 2 అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. లీచ్ ఈజ్ అన్ ఎక్టో పారాసైట్. ఎక్టో అంటే బయట, ఎండో అంటే లోపల. ఓకేనా. లీచ్ అనేది జలగ. జలగని మనం ఏమని పిలుస్తారు? దీన్ని బాహ్య పరాన్నజీవి అని అంటున్నాడు, అంతే కదా. జలగ ఏం చేస్తుందంటే దీన్ని బ్లడ్ సక్కర్ అని పిలుస్తారండి. బ్లడ్ సక్కర్. బ్లడ్ సక్కర్ అంటే ఈ జలగ ఏం చేస్తుందంటే శరీరం మీద జలగ ఎక్కేసి లోపల దీని సలైవాలో హిరుడిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది జలగలో. ఈ హిరుడిన్ అనే ఒక ప్రోటీన్ని మన శరీరంలో వదిలి గడ్డ కట్టిన రక్తాన్ని లిక్విడ్గా మార్చి ఏం చేస్తుందంటే సక్ చేసేస్తుంది. గడ్డ కట్టకపోయినా నార్మల్ రక్తాన్ని కూడా పీల్చేస్తుంది అది. పీల్చేసి ఇంక ఎనీమియా వచ్చి చంపేస్తుంది. అందుకే దాన్ని బ్లడ్ సక్కర్ అంటారు. శరీరం బయట ఉంటుంది కాబట్టి ఎక్టో పారాసైట్ అంటారు, అది లోపలికి వెళ్ళదు.
అపరిచితుడి సినిమాలో వాడేమో చేస్తాడు కదా, కుంభీపాకం, సోలదండన, జలగలను వదిలేసి అట్లా. టేప్ వామ్ ఈజ్ అన్ ఎండో పారాసైట్. ఎస్, టేప్ వామ్స్ అనేవి డైజెషన్ సిస్టమ్ లేదా స్టమక్లో ఏర్పడతాయి కాబట్టి, డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఎండో పారాసైట్. ఓకేనా, ఇది కూడా కరెక్ట్. టిక్ ఈజ్ ఎ సాప్రోఫైట్. సో టిక్ అనేది ఎక్టో పారాసైట్ అండి. ఎక్టో పారాసైట్ అంటే పేలులాగా, అవి టిక్స్ అనేవి పేలులాగా. ఎక్టో పారాసైట్ శరీరం బయట, జంతువుల యొక్క శరీరం బయట ఉన్న హెయిర్ మీద తిరుగుతూ ఉంటాయి. సాప్రోఫైట్ కాదు. సాప్రోఫైట్స్ అనేవి రెండే, ఒకటి బ్యాక్టీరియా, రెండు ఫంగస్. ఈ రెండింటినే మనము సాప్రోఫైట్ అంటాము, మిగతా వాటన్నిటిని కూడా మనము అనము సాప్రోఫైట్ అని. సో కాబట్టి ఓన్లీ 1 and 2 అనేది మనకు రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కార్లుటోయ్ పారాలసిస్ ఇన్ పౌల్ట్రీ ఈజ్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్. ఓకే, పౌల్ట్రీలో కర్లుటో పారాలసిస్, టో అంటే టోస్ అంటే కాళ్ళల్లో ఉండే వేళ్ళు, ఆ టోస్ అంతా కర్లు అయిపోతాయంట. అంటే పెరాలసిస్, పక్షవాతం వచ్చినట్లు కర్లు అయిపోతాయి. ఇట్లా చూడండి, వీటి టోస్ అంతా, కాళ్ళు అంతా ఇట్లా వంగిపోయింది కదా పాపం, దీనికి వంగి నడుస్తూ ఉంది చూడండి ఇట్లా. ఓకేనా, ఇట్లా వంగి నడుస్తూ ఉందా లేదా? ఇలాంటి డిసీజ్కి ఏ న్యూట్రిషన్ కారణము అంటే B2 విటమిన్ డెఫిషియన్సీ వల్ల పక్షులలో మనము కర్లుడ్ టో పారాలసిస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. కర్లుడ్ టో పారాలసిస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. B2 సైంటిఫిక్ నేమ్ ఏందమ్మా? రైబోఫ్లావిన్. దీన్ని ఎల్లో విటమిన్ అని కూడా పిలుస్తారు, ఎల్లో విటమిన్. ఓకే, మనకి B2 విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుంది అని అంటే కీలోసిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది, గ్లాసైటిస్ అనే ఇంకో డిసీజ్ వస్తుంది. కీలోసిస్ అంటే ఏంటంటే క్రాకింగ్ ఆఫ్ మౌత్ ఎడ్జెస్, నోటి మూలల్లో పగుళ్ళు ఏర్పడడం అంటారు. గ్లాసైటిస్ అంటే నాలుక పూత లేదా నోటి పూత, నాలుకంతా రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చి పగిలిపోయి ఏ ఫుడ్ తిన్నా స్పైసీగా మండుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నేను విటమిన్స్ అనే టాపిక్ మీకు కంటెంట్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ వినండి FBO కోర్స్లో. ఓకేనా. B1 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? థయమిన్. యాంటీ బెరిబెరీ విటమిన్ అని కూడా పిలుస్తారు. B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల థయమిన్ బెరిబెరీ అనే ఒక డిసీజ్ వస్తుంది. సెరల్స్ లేదా చిరుధాన్యాలు బాగా తీసుకోవాలి దీనికి. B12 సైంటిఫిక్ నేమ్ సైనకోబాలమైన్. ఓకే, B12 సైంటిఫిక్ నేమ్ వచ్చి సైనకోబాలమైన్, కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ అన్నమాట ఇది. ఓకేనా. సో దీని డెఫిషియన్సీ వల్ల, B12 డెఫిషియన్సీ వల్ల పర్నీషియస్ ఎనీమియా అనే ఒక వ్యాధి వస్తుందండి. పర్నీషియస్ ఎనీమియా యొక్క సిమ్టమ్ ఏంటంటే RBC కణాల యొక్క సంఖ్య లేదా RBC కౌంట్ తగ్గిపోవడాన్ని పర్నీషియస్ ఎనీమియా అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్, విటమిన్ డి సైంటిఫిక్ నేము క్యాల్సిఫెరాల్ లేదా సన్షైన్ విటమిన్ లేదా స్టెరాయిడ్ విటమిన్ అని కూడా పిలుస్తాం. సన్లైట్ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల రికెట్స్, ఆస్టియోమలేషియా అనే డిసీజెస్ వస్తాయి. రికెట్స్ ఏమో చిన్నపిల్లలకు వస్తుంది, ఆస్టియోమలేషియా ఏమో ఎవరికి వస్తుంది? పెద్దవాళ్ళల్లో వస్తుంది. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1, లిస్ట్ 2. ఆల్గే, కస్కుటా, మష్రూమ్, హ్యూమన్, పారాసైటు, ఆటోట్రోపు, సాప్రోఫైటు, హెటిరోట్రోపు. ఓకే, పరాన్నజీవి, స్వయం పోషణ, సాప్రోఫైటిక్, పరపోషణ అని అన్నాడు. ఇప్పుడు ఆల్గే అనేది మొక్క కదా, ప్లాంట్ కాబట్టి ఇదేంటి? ఆహారాన్ని ఓన్గా తయారు చేసుకుంటుంది కాబట్టి స్వయం పోషకం లేదా ఆటోట్రోప్ అని పిలుస్తారు. అంతేనా? ఎస్. కస్కుటా అనేది వేరే మొక్క మీద ఆధారపడి బతికింది కదా, దీన్ని బంగారు తీగ అని అన్నాం. క్లోరోఫిల్ పిగ్మెంట్ కూడా ఉండదు దానికి, అందుకే వేరే ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతుంది కాబట్టి దీన్ని మనం హెటిరోట్రోప్ అని పిలుస్తారు. ఓకేనా, హెటిరోట్రోప్ లేదా పరపోషణ ఉదాహరణ. మష్రూమ్ అనేది ఒక ఫంగస్ కదా, చనిపోయిన మృత కళేబరాల మీద పెరిగే వాటిని ఏమన్నాం? సాప్రోఫైట్ లేదా పూతికాహార పోషణ అని అన్నాం కదా. సో సాప్రోఫైట్ లేదా పూతికాహార పోషణ. మనిషి, మానవుడు పారాసైటిక్ రిలేషనా? కాదండి, మానవుడు హెటిరోట్రోప్ కదా. కస్కుటా పారాసైటిక్ రిలేషన్. సారీ కన్ఫ్యూజ్ అయ్యా. కస్కుటా ఉందా, ఇది పారాసైటిక్ రిలేషన్.
పరాన్నజీవి కదా ఇది, కస్కుటా పారాసైటిక్ రిలేషన్. సో కాబట్టి బికి 1, డికి హ్యూమన్ అంటే మానవుడు అంటే హెట్రోట్రోపిక్ రిలేషన్. సో వేరే జీవుల మీద ఆధారపడి కన బతికితే దాన్ని హెట్రోట్రోపిక్ రిలేషన్ అంటారు. అంటే 2, 1, 3, 4 2, 1, 3, 4 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ న్యూట్రిషన్ టైప్. ఓకే, ఫోటోసింథసిస్, ఎక్స్టర్నల్ డైజెషన్, ఫీడింగ్ ఆన్ హోస్ట్, ఇంజెషన్ బై మౌత్, నోటితో ఆహారాన్ని తీసుకోవడం, ఆతిథ్య జీవిపై ఆహారం పొందడం, బాహ్య జీర్ణక్రియ. ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఓన్గా ఆహారాన్ని తయారు చేసుకోవడం అంటే స్వయం పోషణ. ఓకేనా, స్వయం పోషణ. ఎక్స్టర్నల్ డైజెషన్ అంటే ఏంది? ఆహారాన్ని బయటే జీర్ణం చేసి తినడం. ఎగ్జాంపుల్ ఏవి? సాప్రోఫైటిక్. సాప్రోఫైటిక్ ఆహారాన్ని బయటనే డైజెస్ట్ చేసుకొని తింటాయి. ఫీడింగ్ ఆన్ హోస్ట్ అంటే అతిథేయ మీద ఆధారపడి బ్రతకడం, దాన్ని పారాసైట్ లేదా పరాన్నజీవ పోషణ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ కస్కుటా. అండ్ ఇంజెషన్ బై మౌత్, సో నోటి ద్వారా ఆహారాన్ని తీసుకునే వాటిని హాలోజాయిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. ఓకేనా, హాలోజాయిక్ న్యూట్రిషన్ అంటారు. సో 2, 1, 3, 4 ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? సో ఇప్పుడు ఫోటోసింథసిస్ ఈక్వేషన్లో 6CO2 ప్లస్ 12H2O gives rise in the presence of sunlight and in the presence of chlorophyll pigment లో. సో మొక్కలు ఏం చేస్తాయంటే C6H12O6 అనే గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి, ప్లస్ 6O2 ఆక్సిజన్, 6H2O వాటర్ని రిలీజ్ చేస్తాయి కదా, వాటర్ని రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ మనకి ఏదైతే ఉందో వాటర్, ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకు రిలీజ్ అయింది కదా. ఈ ఆక్సిజన్ అనేది వాటర్లో నుంచి వచ్చిందా, కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ నుంచి వచ్చిందా అంటే వాటర్లో ఉండే ఆక్సిజన్ నుంచి ఇక్కడ మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది బై ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రోలసిస్. ఓకే, హైడ్రో మీన్స్ వాటర్, లైసిస్ అంటే ఏంటంటే స్ప్లిట్టింగ్. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఆర్ బ్రేక్ డౌన్ అనుకోండి, స్ప్లిట్టింగ్ ఆర్ బ్రేక్ డౌన్ అంటే ఇప్పుడు H2O అంటే OH ఉంది కదా, ఆక్సిజన్కి హెచ్కి మధ్యలో ఉండే బాండ్ బ్రేక్ అయ్యి సో ఎలక్ట్రాన్స్ అనేది ఏదర్ ఆక్సిజన్ మీదకి లేదా ఏదర్ హైడ్రోజన్ మీదకి వచ్చేస్తాయి. ఆక్సిజన్ మీదకి వస్తే ఇక్కడ O-H+ ఉంటుంది, OH-H+, లేదా ఎప్పుడు OH-H+ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ OH- అయాన్స్ అన్నీ కలిపి ఫైనల్గా ఆక్సిజన్ రూపంలో బయటకు వస్తుంది. దీన్నే హైడ్రాలసిస్ అంటారు. ఈ రియాక్షన్ గురించి మాట్లాడిన సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. అందుకే దీన్ని హిల్ రియాక్షన్ అని పిలుస్తారు. ఓకేనా, హిల్ రియాక్షన్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ నుంచేమో గ్లూకోజ్ వస్తుంది, వాటర్ నుంచేమో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ హైడ్రోలసిస్ జరగాలంటే అంటే ఈ వాటర్ అనేది విచ్ఛిన్నం జరిగి ఆక్సిజన్ బయటకి రిలీజ్ అవ్వాలంటే దీనికి ఒక ఎలిమెంట్ కూడా కావాలంట. ఏందది అని అంటే మ్యాంగనీస్. ఏందది? మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ ఉంటేనే హైడ్రాలసిస్ జరిగి వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి దాని నుంచి మొక్కలు ఆక్సిజన్ని బయటకి రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఎస్. మెగ్నీషియం వల్ల ఆకులల్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, క్లోరోఫిల్. ఐరన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ అవుతుంది. నైట్రోజన్ వల్ల ప్లాంట్లో గ్రోత్ డెవలప్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది? గ్రోత్ డెవలప్మెంట్ వస్తుంది. మీకు యాక్చువల్లీ అండి ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు న్యూట్రిషన్లో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అని 2 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ని మనం ఏమని కూడా పిలవచ్చు అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్స్ని మనం ఏమని కూడా పిలుస్తామంటే నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, అవసరమైనవి, అవసరం లేనివి. అంటే లేనివంటే మరీ అంత అవసరం కాదు అని అర్థం. ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎన్ని ఉంటాయి మనకి అంటే 9 ఉంటాయి. ఒకటి నైట్రోజన్, ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్, నైట్రోజన్,
హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, పొటాషియం, ఓకే, పొటాషియం, ఫాస్ఫరస్, ఓకే, సల్ఫర్, మెగ్నీషియం 1 2 3 4 5 6 7 8, కాల్షియం, ఓకే, కాల్షియం 9. ఈ 9 మ్యాక్రోన్యూట్రియంట్స్ డైరెక్ట్గా మొక్కలలో మెటబాలిజం లేదా జీవక్రియలలో పాల్గొంటాయి. ఓకే, డైరెక్ట్ జీవక్రియలు. ఈ న్యూట్రిషన్స్ లేకపోతే మన శరీరంలో కానీ, మనకు కూడా ఇవే 9 మైక్రోన్యూట్రియంట్స్, మన శరీరంలో ఈ 9, మొక్కల శరీరంలో కూడా అవి 9. ఇవి ఎసెన్షియల్ అంటే కావాలి, కంపల్సరీ కావాలి, చచ్చినట్టు తీసుకోవాలి, లేకపోతే చచ్చిపోతావు అని అర్థం. ఓకేనా, వీటిని ఏమంటారంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అని పిలుస్తారు. ఇవి డైరెక్ట్గా మన శరీరంలో జరిగే జీవక్రియలకు ఇవి కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్, వి నీడ్ దట్ న్యూట్రియంట్స్ యాక్చువల్లీ. ఓకే, వాటి పనులు ఏమేమి చేస్తాయి కూడా మాట్లాడతాను నేను. ఇక మిగతావి ఏవైతే ఉంటాయో మాలిబ్డినం, ఐరన్, కోబాల్ట్, కాపర్, జింక్, ఓకే, ఇంకా వగైరా, ఫ్లోరిన్, ఇవన్నీ ఎక్సెట్రా నాన్ ఎసెన్షియల్. మొత్తం మన బాడీలో ప్లాంట్ బాడీలో 53 మినరల్స్ ఉంటాయి, 53 పోషకాలు, ఓకేనా, ఖనిజ లవణాలు ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ 53లో 9 మాత్రమే ఇవి, మిగతా -9 చేస్తే మిగతావన్నీ నాన్ ఎసెన్షియలే. మీరు ఏం గుర్తుపెట్టుకోకండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి కానిది ఏదన్నా వస్తే ఇది, ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మొబైల్ ఎలిమెంట్ ఇన్ ప్లాంట్స్? క్రింది వాటిలో మొక్కలలో చలించే మూలకం ఏది? చలించే మూలకం ఏదంటే నైట్రోజన్. యాక్చువల్లీ మొక్కలలో చలించే మూలకాలు, చలించని మూలకాలు అని 2 రకాలు ఉంటాయి. మళ్ళా మొబైల్ న్యూట్రియంట్స్, ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంటారు. ఇమ్మొబైల్ చలించేవి, చలించలేనివి అని అర్థం. అంటే ఈ చలించే వాటికి ఉదాహరణ ఏదంటే క్లోరైడ్, మెగ్నీషియము, మాలిబ్డినము, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవన్నీ చలించేవి. చలించనివి ఏవంటే బోరాను, కాల్షియము, కాపరు, ఐరను, మ్యాంగనీసు, నికెలు, జింక్, ఇవన్నీ చలించనివి. ఏంది చలించడం అంటే ఏంది, చలించలేంది అంటే ఏంది అంటే, ఈ చలించేవి ఏవైతే ఉన్నాయో అంటే మొబైల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, ఈ మొబైల్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. చలించనివి ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఫిక్స్డ్, ఏ పార్ట్స్లో ఉండాలో ఆ పార్ట్స్లోనే ఫిక్స్ అయిపోయి ఇంక అక్కడే ఉంటాయి, అవి చలించవు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఓల్డ్ లీఫ్ అండి, ఇవి యంగ్ లీవ్స్. అంటే ఓల్డ్ లీఫ్ అంటే ఎప్పుడో ఫస్ట్ వచ్చినాయి, యంగ్ లీవ్స్ అంటే ఇప్పుడిప్పుడే చిగురులు వస్తూ ఉన్నాయి. అయితే ఓల్డ్ లీఫ్లో ఉండేటువంటి ఈ మొబైల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి యంగ్ లీఫ్లో కూడా వెళ్తాయి, చలిస్తాయి, వీటి నుంచి వాటికి వెళ్తాయి. యంగ్ లీఫ్లో ఉండేటువంటి ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చలించవు, అవి అక్కడ ఆ యంగ్ లీఫ్లోనే ఫిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగా. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ ఫంక్షన్ కనుక చూస్తే, ఇప్పుడు పాస్పేట్, లీవ్స్ ఆర్ డార్కర్ దెన్ నార్మల్ అండ్ లాస్ ఆఫ్ లీవ్స్. పాస్పేట్ కానీ ఎక్కువ ఉంటే లీవ్స్లో గ్రీన్ కలర్ చాలా డార్క్ ఉంటుందంట. కార్బన్ డైఆక్సైడ్, వైట్ డిపాజిట్ ఆన్ లీవ్స్ స్టండ్ గ్రోత్ అండ్ ప్లాంట్స్ డై బ్యాక్. కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్కువ ఉంటే మొక్కల మీద, ఆకుల మీద, సో లీవ్స్ అంతా వైట్ కలర్లోకి అయిపోయి గ్రోత్ కూడా తగ్గిపోతుంది. పొటాషియం ఎక్కువ ఉంటే ఎల్లోయిష్ లీవ్స్ ఉంటాయి. ఓకేనా? ఎల్లోయింగ్ ఆర్ ద టిప్స్ అండ్ ఎడ్జెస్లో టిప్పులో ఇక్కడంతా ఎల్లోయిష్ కలర్లోకి మారిపోతుంది. యూజువల్లీ ఇన్ యంగర్ లీవ్స్ అంటే అప్పుడే చిగురెత్తిన ఆకులలో ఈ ఎల్లో కలర్ స్పాట్స్ మనం ఎక్కువగా కనిపిస్తారు. డెడ్ ఆర్ ఎల్లో ప్యాచెస్ కూడా వస్తాయి. ఓకేనా? కాల్షియం వల్ల న్యూ లీవ్స్ మిస్ అయిపోయిన ఆర్ స్టండ్, కొత్త లీవ్స్ అన్ని షేప్ వెళ్ళిపోయి స్టండ్ అయిపోయి, చూడండి ఇట్లా వంకర్లాగా లీవ్స్ ఇట్లా సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఇలా ముడుచకపోతాయి. అది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది.
మెగ్నీషియం లోయర్ లీవ్స్ టర్న్ ఎల్లో ఫ్రమ్ అవుట్ సైడ్ గోయింగ్ ఇన్, వెయిన్స్ రిమైన్ గ్రీన్. అంటే మెగ్నీషియం వల్ల చూసారా వెయిన్స్ మాత్రం గ్రీన్లో ఉంది, ఆ గ్రీన్ మధ్యలో వెయిన్స్ మధ్యలో ఉండే పార్ట్ అంతా ఎల్లో కలర్లోకి మారిపోయింది. దీన్ని క్లోరోసిస్ అని కూడా అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారు? క్లోరోసిస్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇంటర్వెల్ క్లోరోసిస్ అని పిలుస్తారు. అంటే వెయిన్స్ వెయిన్స్ ఏమో గ్రీన్ ఉంటాయి, మధ్యలో ఉండే ఆకంతా ఎల్లో అవుతుంది. మ్యాంగనీస్ ఎల్లో స్పాట్స్, మ్యాంగనీస్ వల్ల ఎల్లో స్పాట్స్ అక్కడక్కడ ఎల్లో స్పాట్స్ వస్తాయి. నైట్రోజన్ వల్ల గ్రోత్ అనేది తగ్గిపోతుంది, నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల గ్రోత్ తగ్గిపోతుంది. అప్పర్ లీవ్స్ ఆర్ లైట్ గ్రీన్ వేర్ లోయర్ లీవ్స్ ఆర్ ఎల్లో. నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల అప్పర్ లీవ్స్ అన్నీ కూడా లైట్ గ్రీన్ ఉంటాయి, లోయర్ లీవ్స్ అంతా ఎల్లో అయిపోతాయి. ఐరన్ యంగ్ లీవ్స్ ఆర్ ఎల్లో అండ్ వైట్ విత్ గ్రీన్ వెయిన్స్. ఐరన్ వల్ల కూడా యంగ్ లీవ్స్ ఏమవుతాయంటే ఎల్లో కలర్లోకి లేదా వైట్ కలర్లోకి మారుతాయి. సో విత్ వెయిన్స్ ఏమో దీనిలాగే గ్రీన్ ఉంటాయి. దీన్ని కూడా మనము క్లోరోసిస్ అనే పిలుస్తాం. ఈ క్లోరోసిస్ డిసీజెస్కి ఐరన్ ప్లస్ మెగ్నీషియము ఇవి రెండు కారణాలు. ఐరన్ మెగ్నీషియం అంటే క్లోరోఫిల్ అంతా తగ్గిపోయి ఫోటోసింథసిస్ పడిపోతుంది. ఓకే, చూడండి వాటి ఫంక్షన్స్ కూడా చెప్తాను నేను ఇక్కడ. వాటి ఫంక్షన్స్ కూడా ఏమేమి పని చేస్తాయి సింపుల్గా మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మొబైల్ ఎలిమెంట్స్ అండి, ఇవి ఇమ్మొబైల్ ఎలిమెంట్స్. ఓకే, మొబైల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ నైట్రోజన్, చలనం ఉండేవి చలనం లేనివి. నైట్రోజన్ ప్రోటీన్ కోసం, ప్రోటీన్ వస్తేనే కదా బాడీలో గ్రోత్ డెవలప్మెంట్ ఉండేది. ఇప్పుడు మన శరీర పెరుగుదలకు శరీర అభివృద్ధికి కారణం ప్రోటీన్లే కదా. ఇప్పుడు మన శరీరం పెరుగుదల అవ్వాలన్నా మన శరీరం బాడీ డెవలప్మెంట్ ఉండాలన్నా మనకి ఏం కావాలంటే ప్రోటీన్ ఎట్లయితే మస్ట్ అండ్ షుడ్డో, మొక్కలలో కూడా బాడీ గ్రోత్ అవ్వాలంటే బాడీ పెరుగుదల జరగాలంటే వాటికి కూడా ప్రోటీన్ మస్ట్ అండ్ షుడ్. ప్రోటీన్ రావాలంటే నైట్రోజన్ ఉండాలి. కాబట్టి ప్రోటీన్ని ఏర్పరిచి మొక్క పెరుగుదలలో ఉపయోగపడుతుంది, ప్లస్ క్లోరోఫిల్ నిర్మాణంలో కూడా ఉపయోగపడుతుంది. సో నైట్రోజన్ ఏం చేస్తుంది అంటే లీవ్స్లో క్లోరోఫిల్ నిర్మాణంలో ఉపయోగపడి కిరణజన్య సంయోగక్రియను కూడా ప్రమోట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ నైట్రోజన్ కనుక లోపిస్తే పాత ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, దాన్నే క్లోరోసిస్ అంటారు. ఇందాక చెప్పే కదా క్లోరోసిస్ అంటారు. పాత అంటే ఓల్డ్ లీవ్స్, పైన ఉన్నవి ఇప్పుడే వచ్చిన న్యూ లీవ్స్ లేత ఆకులు, కింద ఉన్నవి ఓల్డ్ లీవ్స్. ఈ ఓల్డ్ లీవ్స్ అన్నీ ఏమైపోతాయంట ఎల్లో కలర్లోకి మారిపోతాయి. క్లోరోసిస్ వస్తుంది. అంటే నైట్రోజన్ వల్ల కూడా క్లోరోసిస్ వస్తుంది. చూడండి, మెగ్నీషియం వల్ల వస్తుంది, ఐరన్ వల్ల కూడా వస్తుంది. తర్వాత పాస్పరస్, పాస్పరస్ ఏటీపీ జనరేషన్లో ఉపయోగపడుతుంది, ప్లస్ శక్తి మార్పిడి, ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మొక్కలలో ఇప్పుడు ఏటీపీ అంటే ఎనర్జీనే కదా. ఏటీపీ అడినోసిన్ ట్రైపాస్పేట్ అంటే 1 ఏటీపీ ఈజ్ ఈక్వల్ టు 7.2 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అని అంటామా లేదా? సో ఏటీపీ అంటే ఎనర్జీయే కాబట్టి ఏటీపీ సింథసిస్ ప్లస్ ఎనర్జీని మార్పిడి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ పాస్పరస్ కన్నా తక్కువ ఉంటే వృద్ధి ఆలస్యం, అంటే గ్రోత్ అనేది నెమ్మదిగా పెరగదు. ఇప్పుడు నీకు శరీరంలో ఎనర్జీ లేకపోతే, ఎనర్జీ ఫుడ్ తినకపోతే గ్రోత్ పెరుగుతావా? మొక్కలు కూడా అంతే, ఏటీపీ లేకపోతే గ్రోత్ సరిగా పెరగవు, లేట్గా పెరుగుతాయి. నెక్స్ట్ పొటాషియం, పొటాషియము స్టొమాటో ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే స్టొమాటోస్ ఇట్లా బీన్ షేప్డ్ స్టొమాటోస్ ఉంటాయి కదా, ఈ స్టొమాటోస్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వాలా వద్దా, అది మొత్తము పొటాషియం కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా, స్టొమాటోల్ కంట్రోల్. క్లోరోఫిల్లో కేంద్ర మూలకం కూడా ఏర్పరుస్తుంది. పాత ఆకుల్లో ఇంటర్వీనల్ క్లోరోసిస్. ఓకే, మెగ్నీషియం వల్ల పాత ఆకులు అంటే ఓల్డ్ లీవ్స్, ఇవి ఓల్డ్ లీవ్స్లో ఏమంట ఇంటర్వీనియల్ అంటే వెయిన్స్ మాత్రం గ్రీన్ ఉండి వెయిన్ మధ్యలో అంతా ఎల్లో కలర్ వస్తే దాన్ని ఇంటర్వీనియల్ క్లోరోసిస్ అని పిలుస్తారు. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది లీఫ్ అనుకోండి, ఈ లీఫ్లో మనకు వెయిన్స్ ఉంటాయి కదా, ఈ వెయిన్స్ మాత్రము ఇట్లా గ్రీన్ ఉంటాయి, ఇట్లా వెయిన్స్ మాత్రం ఇట్లా గ్రీన్ ఉంటాయి. ఓకేనా, వెయిన్స్ మధ్యలో ఉండే పార్ట్ అంతా ఎల్లోగా మారిపోతుంది, ఇట్లా దాన్నే ఇంటర్వైనల్ క్లోరోసిస్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్లోరైన్ వల్ల మనకి ఆక్సిజన్ అంటే సమతుల్యత, అంటే లైక్ మనకి ఇక్కడ ఏదో
స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా, క్లోరైన్ ఫంక్షన్ ఏంటంటే క్లోరైన్ ఫంక్షన్ వచ్చి ఆక్సిజన్ బ్యాలెన్సింగ్. ఓకే, ఆక్సిజన్ మొక్కల్లో కూడా రెస్పిరేషన్కి ఆక్సిజన్ కావాలి కదా, సో ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ చేస్తుంది, ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. ప్లస్ వాటర్ మెయింటెనెన్స్. ఓకే, ద్రవాభిసరణ, వాటర్ మెయింటెనెన్స్, ఆస్మాటిక్ సమతుల్యత అని అంటారు, ఆస్మాటిక్ అంటారు. ఓకేనా, దీని అర్థం ఏంటంటే ఆస్మాటిక్. ఆస్మాసిస్ అంటే ఏంది, ద్రావణాలు లేదా నీరు అల్పగాఢత నుంచి అధిక గాఢతకి ప్రవహించడాన్ని ద్రవాభిసరణ లేదా ఆస్మాసిస్ అంటారు కదా. సో అట్లా ఆకులలో ఏమవుతుందంటే నీటిని నిల్వ ఉంచుతుంది. ఒకవేళ క్లోరిన్ కన్నా తగ్గిపోతే నీరు తగ్గిపోయి ఆకులన్నీ కూడా వాడిపోతాయి, వాటర్ తగ్గిపోయి డీహైడ్రేట్ అయిపోతాయి, వాడిపోతాయి. ఓకేనా, సో అది క్లోరిన్ పని. ఇవి మొబైల్ న్యూట్రియంట్స్. ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి అంటే కాల్షియం వచ్చి సెల్ వాల్ లేదా కణకవచం ఏర్పాటులో ఉపయోగపడుతుంది. కాల్షియం తక్కువ ఉంటే రూట్స్ ఉంటాయి కదా కింద, ఈ రూట్స్ యొక్క టిప్స్ అన్నీ చనిపోతాయి. రూట్ టిప్స్ ఎప్పుడైతే చనిపోతాయో భూమి లోపలికి రూట్స్ వెళ్ళలేవు, భూమి లోపల నుంచి నీటిని, ఆహార పదార్థాలని, న్యూట్రిషన్స్ని, పోషకాలని గ్రహించలేవు. ఓకే, తర్వాత ఐరన్ వల్ల క్లోరోఫిల్ సింథసిస్. మెగ్నీషియం వల్ల క్లోరోఫిల్ ఏర్పడుతుంది, ఐరన్ వల్ల కూడా క్లోరోఫిల్ ఏర్పడుతుంది. సో కొత్త ఆకుల్లో ఇంటర్వేనల్ క్లోరోసిస్, కొత్త ఆకుల్లో మనకి ఇట్లా ఇంటర్వేనల్ క్లోరోసిస్ అనేది వస్తుంది, అంటే వెయిన్స్ మధ్యలో మొత్తం ఎల్లో కలర్ మారడం. బోరాన్ సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుందండి, కణ విభజనలో. బోరాన్ ఒకవేళ తగ్గితే కణ విభజన ఆగిపోయి పెరుగుదల లేదా గ్రోత్ ఆగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మొక్క పెద్ద మొక్క అవ్వాలన్నా, చిన్న ఆకు పెద్ద ఆకు అవ్వాలన్నా కణ విభజన జరగాలా లేదా? జరగాలి. కాపర్ వల్ల ఫోటోసింథసిస్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఒకవేళ కాపర్ తగ్గిపోతే ఫోటోసింథసిస్ తగ్గిపోయి ఫుడ్ ఏర్పాటు అవ్వక ఆకులు ఎండిపోతాయి. మ్యాంగనీస్ వల్ల ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, ఇందాకే చెప్పా కదా, వాటర్ ఫోటోలైసిస్ జరిగి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ మ్యాంగనీస్ తగ్గిపోతే ఫోటోసింథసిసే తగ్గిపోతుంది, ఎందుకంటే ఫోటోలైసిస్ జరగకపోతే ఫోటోసింథసిస్ కంట్రోల్ అయిపోతుంది. ఇవి జస్ట్ బ్రీఫ్గా ఒక టేబుల్ వేసుకొని గుర్తుపెట్టుకోండి, మీకు పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మొబైల్ ఎలిమెంట్స్కి ఇమ్మొబైల్ ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మొబైల్ ఎలిమెంట్స్ మొక్కలలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి మొబైల్ అవుతాయి, తరలిస్తాయి. ఇవేమో తరలించబడవు, ట్రాన్స్ఫర్ అవ్వవు. మొబైల్ ఎలిమెంట్స్ లోపం వల్ల పాత ఆకులలో పసుపు కలర్ రావడం, ఆకులు ఎండిపోవడం ఇలా జరుగుతుంది. ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ వల్ల కొత్త ఆకుల్లో లోపాలు గమనిస్తాం. పైన ఇమ్మొబైల్ లోపం ఉంటే కొత్త ఆకుల్లో లోపం కనిపిస్తుంది, సో మొబైల్ ఎలిమెంట్స్ లోపం ఉంటే పాత ఆకుల్లో లోపం కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకంటే మొబైల్ ఎలిమెంట్స్ ఈ పాత ఆకుల్లోనే ఎక్కువగా ఉంటాయి, ఇమ్మొబైల్ పైన ఉంటాయి కొత్త ఆకుల్లో. ఇమ్మొబైల్ కొత్త ఆకుల్లో లేకపోతే అవి లోపాలు చేస్తాయి, మొబైల్ పాత ఆకుల్లో లేకపోతే పాత ఆకుల్లో లోపాలు గమనిస్తాం. ఓకేనా, నెక్స్ట్, ఏ ప్లాంట్ షోస్ ఇంటర్వీనల్ క్లోరోసిస్ ఇన్ యంగ్ లీవ్స్, ద మోస్ట్ లైక్లీ డెఫిషియన్సీ ఈజ్. సో ఏం చెప్పాము, మెగ్నీషియము, నైట్రోజన్, ఐరన్, పొటాషియము. సో మోస్ట్లీ మనం నైట్రోజన్కి కారణం, నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఇంటర్వీనల్ వస్తుంది అన్నాం, మెగ్నీషియం వల్ల వస్తుంది అన్నాం, ఐరన్ వల్ల వస్తుంది అన్నాం. మరి అన్నీ ఉన్నాయి, ఎక్కువ వచ్చేది దేనివల్ల అంటే ఐరన్ వల్ల. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్, సేమ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ రెగ్యులర్గా ఏ న్యూట్రిషన్ ఎఫిషియన్సీ వల్ల ఇంటర్వెనల్ వస్తుంది అని అంటే ఐరన్ వల్ల వస్తుంది. ఓకేనా, ఇట్లా. సో వెయిన్స్ మాత్రం గ్రీన్ ఉంటాయి, దాంట్లో వెయిన్స్ మధ్యలో అంతా ఎల్లో ఉంటుంది, దాన్ని ఇంటర్వెనల్ క్లోరోసిస్ అని పిలుస్తారు. ఓకే, సో ఐరన్ ఈజ్ కరెక్ట్. మ్యాంగనీస్ వల్ల మొక్కలలో క్లోరోఫిల్ పిగ్మెంట్ వస్తుంది, ఇది కూడా సమ్వాట్ తెప్పిస్తుంది, బట్ ఎక్కువ ఇదే. నైట్రోజన్ వచ్చి గ్రోత్కి, ఓకే, నైట్రోజన్ వచ్చి గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. అలాగా పొటాషియం ఏం చెప్పుకున్నాం, పొటాషియం ఉంది, పొటాషియం ఏం చెప్పాం, స్టొమాటో కంట్రోల్. స్టొమాటో ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. స్టొమాటో ఓపెన్ అయిందనుకో నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, దాన్ని ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అని పిలుస్తారు. స్టొమాటో క్లోజ్ అయిపోయిందనుకో సో నీరు బాష్పోత్సేకం అనేది జరగదు. ఈ ఓపెనింగ్ క్లోజింగ్లో యూజ్ అయ్యేది పొటాషియం. నెక్స్ట్
కొన్ని మూలకాలు చూడండి. నైట్రోజన్ యొక్క విధి ఏంటంటే ప్రోటీన్లను ఏర్పరచడం, క్లోరోఫిల్స్ని ఏర్పాటు చేయడం, ఎంజైములు నిర్మించడం. ఫాస్ఫరస్ ఫంక్షన్ ఏటీపీ జనరేషన్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. పొటాషియం ఫంక్షన్ స్టొమాటల్ ఓపెనింగ్, ఎంజైమ్ యాక్టివేషన్. కాల్షియం సెల్ వాల్ కణకవచం ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం క్లోరోఫిల్లో ముఖ్య భాగం. సల్ఫర్ వచ్చి అమైనో యాసిడ్స్ విటమిన్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ టేబుల్ ఏంటంటే ఇప్పటి వరకు ఎగ్జామినేషన్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ అండి. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని కలిపి ఒక టేబుల్ చేశాను, ఇలాగా ఒక చోటు ఉంచా. ఇంక ఇక్కడ కూడా ఓకే, కొన్ని మూలకాలు వాటి విధులు. ఐరన్ ఏం చేస్తుంది? క్లోరోఫిల్ సింథసిస్లో యూజ్ అవుతుంది. మెగ్నీషియం కూడా అంతే. మ్యాంగనీస్ ఏం చేస్తుంది? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. జింక్ ఏం చేస్తుంది అంటే గ్రోత్ హార్మోన్ సింథసిస్. మొక్కలలో గ్రోత్ హార్మోన్ ఆక్సిన్ హార్మోన్ ఉంది కదా, ఈ ఆక్సిన్ హార్మోన్ వల్లే మొక్కలు పెరుగుదలలో పాల్గొంటాయి కదా. మీరు ప్లాంట్ కింగ్డమ్ చెప్పేటప్పుడు ఎథనో బాటనీలో చదువుంటారు, ఓకేనా, క్లాసెస్ అన్నీ విన్నారు కదా. ఆ జింక్ యూజ్ అవుతుంది. కాపర్ ఏం చేస్తుంది అంటే ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. బోరాన్ ఏం చేస్తుంది అంటే సెల్ డివిజన్లో పాల్గొంటుంది. మాలిబ్డినం వల్ల నైట్రోజన్ మెటబాలిజం జరుగుతుంది. క్లోరైన్ వల్ల ఏమవుద్దంటే ఆస్మాటిక్ బ్యాలెన్స్ అంటే వాటర్ బ్యాలెన్స్. ఇందాక చెప్పాం కదా వాటర్ బ్యాలెన్స్. ఒకవేళ క్లోరిన్ తగ్గిపోతే వాటర్ తగ్గిపోయి ఆకు ఎండిపోద్ది. పోషణ రకం ఆటోట్రోపిక్ అంటే గ్రీన్ ప్లాంట్స్ అండి, వాటంతటికవే ఆహారం తయారు చేసుకుంటాయి. పారాసైటిక్ అంటే వేరే దాని మీద ఆధారపడి బతుకుతాయి, ఎగ్జాంపుల్ కస్కుట ప్లాంట్. సాప్రోఫైటిక్ అంటే చనిపోయిన మృత కళేబరాలను తిని పెరిగేవి, ఎగ్జాంపుల్ మష్రూమ్స్ లేదా ఫంగస్. ఇన్సెక్టివోరస్ అంటే కీటకాలను చంపి తినే మొక్కలు, పిక్చర్ ప్లాంట్, సండియో ప్లాంట్. ఇవన్నీ నేను మీకు బాటనీ చెప్పేటప్పుడు ఈ టాపిక్ విత్ వీడియో ప్రజెంటేషన్తో సహా చూపించాను, ఓకేనా. వీడియో ప్రజెంటేషన్ చేసి మరీ చూపించాను మీకు. సో కాబట్టి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ కిల్లింగ్ ద ఇన్సెక్ట్స్ టు గెయిన్ ద నైట్రోజన్, ఎందుకంటే అవి నైట్రోజన్ స్కేర్సిటీ ఉండే సాయిల్లో పెరుగుతాయి కాబట్టి. సింబయాటిక్ రిలేషన్ అంటే మ్యూచువల్ బెనిఫిట్ టు ఈచ్ అదర్, ఓకే. ఎగ్జాంపుల్ లైకెన్స్. లైకెన్స్ వేటిని అంటాం? ద సింబయాటిక్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగై. శైవలాలు శిలీంధ్రాల యొక్క సహజీవనాన్ని లైకెన్స్ అంటాం. మన శరీరంలో ఈకోలై బ్యాక్టీరియా, మొక్కలలో రైజోబియం బ్యాక్టీరియా, ఇవన్నీ లివింగ్ రిలేషన్ లేదా సింబయాటిక్ రిలేషన్లోనే ఉంటాయి, ఓకేనా. అది ఓకే. ఎగ్జామ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ బాగా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇవి, ఓకే. ఇవి బాగా రిపీటెడ్ క్వశ్చన్స్, సో అందుకే మనం వీటిని పట్టుకొచ్చాము ఇక్కడికి. ఐరన్ ఫంక్షన్ ఏంటంటే యంగ్ లీఫ్ ఇంటర్వేనల్ క్లోరోసిస్. ఐరన్ తక్కువ ఉంటే యంగ్ లీఫ్ ఇంటర్వేనల్ క్లోరోసిస్ ఈ డిసీజ్ వస్తుంది, వెయిన్స్ మధ్యలో ఎల్లో కలర్ రావడం. మెగ్నీషియం పార్ట్ ఆఫ్ క్లోరోఫిల్. ఆకులలో క్లోరోఫిల్ జనరేషన్లో మెగ్నీషియం ఇన్వాల్వ్ అవుతుంది. మ్యాంగనీస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఫోటోలైసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రోజన్ మొబైల్ ఎలిమెంట్, ఓకే, గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాల్షియం వచ్చి ఇమ్మొబైల్ కాబట్టి సెల్ వాల్స్ సరిగా ఫామ్ చేయదు, లేత ఆకులలో లోపం వస్తుంది. పొటాషియం వచ్చి స్టొమాటల్ కంట్రోల్, ఓకేనా. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ మినరల్ న్యూట్రిషన్ ఈజ్ కరెక్ట్? మినరల్ న్యూట్రిషన్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్? మినరల్ న్యూట్రిషన్ ఆల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ ఇండిస్పెన్సబుల్. అన్ని అవసరమైన మూలకాలు తప్పనిసరిగా అవసరమైనవే, అంతే కదా. అందుకే వాటిని ఎసెన్షియల్ అంటారు. కంపల్సరీ చచ్చినట్టు తీసుకోవాలి, లేకపోతే చచ్చిపోతావు అని అర్థం. సో కాబట్టి అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మన శరీరానికి కంపల్సరీ తప్పనిసరి కావాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 9 మ్యాక్రో న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ రాశాను కదా నేను ఇక్కడ. ఈ 9 కంపల్సరీ కావాలి, ఓకేనా. అవి మన బాడీకి కంపల్సరీ కావాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మస్ట్ బి డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిజం. ఎస్, నేను ఈ పాయింట్ కూడా ఇదే చెప్పినట్లున్నా. ఇవి డైరెక్ట్గా మస్ట్ అండ్ షుడ్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే అన్ని జీవక్రియలో ఫోటోసింథసిస్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, రీప్రొడక్షన్ కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లేకపోతే జీవక్రియలు కూడా సరిగా జరగవు. ఇది కూడా కరెక్టే.
సమ్ ఎలిమెంట్స్ కెన్ బి రీప్లేస్డ్ బై అదర్స్. హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు నైట్రోజన్ లేకపోతే నువ్వు మెగ్నీషియంతో రీప్లేస్ చేస్తావా? అంటే నైట్రోజన్ చేసే పని మెగ్నీషియం చేసిద్దా, లేదా మెగ్నీషియం చేసే పని నైట్రోజన్ చేసిద్దా? గ్రోత్కి నైట్రోజనే ఉండాలి, క్లోరోఫిల్ సింథసిస్కి మెగ్నీషియమే ఉండాలి. మెగ్నీషియం లేదు కదా, నైట్రోజన్ పోయి క్లోరోఫిల్ సింథసిస్ చేయదు, నైట్రోజన్ లేదు కదా అని చెప్పి మెగ్నీషియం గ్రోత్ను చేయదు. అలా చేస్తే మొక్కలు ఎందుకు ఇన్సెక్ట్స్ తింటాయి పాపం, నైట్రోజన్ లేదని. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, కీటకాహార మొక్కలు, ఏదిని రీప్లేస్ చేయదు. అర్థమైనా? ఇప్పుడు నీకు కార్బోహైడ్రేట్స్ తక్కువైతే మరాస్మస్ వస్తుంది. ఫ్యాట్ రీప్లేస్ చేయొచ్చు కదా అంటే చేయదు. విటమిన్ రీప్లేస్ చేయొచ్చు కదా అంటే చేయదు. ఇప్పుడు సి విటమిన్ తగ్గిపోతే సి బదులు డి వేసేయి అంటే వేస్తావా? సీనే వేసుకోవాలి. ఓకేనా? అట్లా ఎప్పుడు రీప్లేస్ చేయవు. అలా అయితే ఎందుకు వస్తాయి డిసీజులు? సో ఇది ఇన్కరెక్ట్. మైక్రో ఎలిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ట్రేసెస్. సూక్ష్మ మూలకాలు అతి తక్కువ పరిమాణంలో ఉపయోగపడతాయి. ఎస్, అందుకే వాటి పేర్లు సూక్ష్మ అని అంటారు, వాటిని స్థూల అంటారు. స్థూల పోషక పదార్థాలు ఎక్కువ పరిమాణంలో కావాలి, రోజు తీసుకోవాలి. సూక్ష్మ పోషక పదార్థాలు తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తీసుకున్నా సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దీనికి 3 కరెక్ట్. నెక్స్ట్, విచ్ పేర్ ఈజ్ రాంగ్? మాలిబ్డినం, ఐరన్, జింక్, కాల్షియం. మాలిబ్డినం నైట్రోజన్ ఫిక్సేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనకు లెగ్యుమినేసి ప్లాంట్స్ ఉన్నాయి కదా, లెగ్యుమినేసి ప్లాంట్స్లో రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. వీటినే వేరు బుడిపెలు అని పిలుస్తారు. ఈ వేరు బుడిపెలల్లో రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా సాయిల్ నుంచి నైట్రోజన్ని ట్రాప్ చేసి, ఎన్విరాన్మెంట్ నుంచి, సాయిల్ నుంచి నైట్రోజన్ని ట్రాప్ చేసి ప్లాంట్కి ఇచ్చి ప్లాంట్ గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? దీన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ లేదా నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఉపయోగపడే మూలకం ఏదంటే మాలిబ్డినం. కరెక్ట్. ఐరన్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి మాలిబ్డినం నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తే మరి రైజోబియం బ్యాక్టీరియా అవసరమా అంటే, నేను నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉదాహరణ దీన్ని చెప్పిన. ఇది ఉన్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ తక్కువే ఉంటుంది. కానీ అన్ని మొక్కలకి నైట్రోజన్ కావాలి కదా మరి గ్రోత్కి. అలాంటి వాటిల్లో అది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓకేనా? దీంట్లో అయితే ఇదే చేస్తుంది బ్యాక్టీరియానే. సింబయాటిక్ రిలేషన్ అది కూడా. ఐరన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఫోటోసింథసిస్ రియాక్షను, రెస్పిరేషన్ రియాక్షన్లో గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ అవి జరగడానికి ఉపయోగపడుతుంది. జింక్ గ్రోత్ హార్మోన్ లేదా ప్లాంట్లో గ్రోత్ హార్మోన్ ఆక్సిన్ కదా. ప్లాంట్ గ్రోత్కి రీజన్ ఆక్సిన్. ఆక్సిన్ న్యాచురల్గా మంచిగా ఉంటే ప్లాంట్ గ్రో అవుతుంది, లేకపోతే పొట్టిగా ఉంటుంది. దానికి కారణము జింక్. ఓకేనా? నెక్స్ట్ కాల్షియం. కాల్షియం సెల్ వాల్ ఫార్మేషన్లో యూజ్ అవుతుందని చెప్పామా లేదా? సెల్ వాల్, నాట్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఫార్మేషన్లో యూజ్ అయ్యేది మెగ్నీషియం. సో కాబట్టి ఆప్షన్ డి రాంగ్. ఓకేనా? నెక్స్ట్, అసెర్షన్ ఏ అండ్ ఆర్. మెగ్నీషియం డెఫిషియన్సీ కాసెస్ క్లోరోసిస్ ఇన్ ప్లాంట్స్. మెగ్నీషియం ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్. ఎస్, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా క్లోరోసిస్ వస్తుందని చెప్పాం. క్లోరోసిస్ వేరు, ఇంటర్వేనల్ క్లోరోసిస్ వేరు. మెగ్నీషియం వల్ల ఎక్కువ క్లోరోసిస్ వస్తుంది, ఐరన్ వల్ల ఇంటర్వేనల్ క్లోరోసిస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో నేను ఇందాకన్నా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు దానివల్ల వస్తుంది, దీనివల్ల వస్తుంది, కానీ మనం ఐరన్ని కన్సిడర్ చేయాలి అని అన్నానా? ఎందుకంటే ఇంటర్వేనల్ క్లోరోసిస్ ఎక్కువ ఐరన్ వల్లే వస్తుంది. మెగ్నీషియం వల్ల ఏమొస్తుంది అంటే నార్మల్ క్లోరోసిస్ వస్తుంది. అంటే క్లోరోఫిల్లో ఆకు మొత్తం తగ్గిపోయి ఆకు అంతా ఎల్లో అయిపోతుంది. ఓకేనా? ఇంటర్వేనల్ అంటే వెయిన్స్ మధ్యలో ప్లేసెస్ మాత్రం ఎల్లో అవ్వడం, అది ఐరన్. ఓకేనా? ఇక్కడ మీకు నార్మల్ క్లోరోసిస్ అన్నాడు కాబట్టి మెగ్నీషియం అన్నాడు. మరి మెగ్నీషియం క్లోరోఫిల్ని సింథసిస్ కూడా చేస్తుంది కదా. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే క్లోరోఫిల్ తగ్గిపోయి గ్రీన్ కలర్ తగ్గిపోయి ఎల్లో కలర్గా మారిపోద్ది, దాన్నే క్లోరోసిస్ అంటారు. ఓకే, సో రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్. మొక్కల్లో క్లోరోసిస్ ఏర్పడ్డం. నెక్స్ట్, ద మోస్ట్ అబండెంట్ కార్బోహైడ్రేట్ ఇన్ ద బయోస్పియర్. సో బయోస్పియర్లో మోస్ట్ అబండెంట్ కార్బోహైడ్రేట్ ఏదంటే సెల్యులోస్.
ఈ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ మొక్కలు ఉన్నాయి, జంతువులు కూడా చాలా జంతువుల యొక్క చర్మంలో అన్నిట్లో కూడా సెల్యులోజ్ అనేది బాగా దొరుకుతుంది. సెల్యులోజ్ అనేది వన్ ఆఫ్ ద పాలీసాకరైడ్. ఓకేనా, ఈ సెల్యులోజ్ మన శరీరంలో డైజెషన్ అవ్వదు, కానీ మిగతా జంతువుల్లో డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది డైజెషన్ అవ్వాలంటే దీనికి సెల్యులేజ్ అని ఒక ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైము మన శరీరంలో రిలీజ్ కాదు, మిగతా జంతువుల యొక్క శరీరంలో రిలీజ్ అవుతుంది. అందుకే వాటిల్లో డైజెస్ట్ అవుతుంది, మనలో డైజెస్ట్ కాదు. అది నీకు డైజెషన్ సిస్టంలో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. కంటెంట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది, జనరల్ సైన్స్ వీడియోస్. ఓకేనా, స్టార్చ్ కూడా పాలీసాకరైడే. స్టార్చ్కి ఇంకొక పేరు ఏంటంటే అమైలం అని పిలుస్తారు. ఓకేనా, మొక్కలలో ఉంటుంది. గ్లైకోజన్ కూడా పాలీసాకరైడే. గ్లైకోజన్కి ఇంకొక పేరు ఏంటంటే అనిమల్ స్టార్చ్ అని పిలుస్తారు. ఇది అనిమల్స్లో ఉంటుంది. ఇవి రెండు ప్లాంట్స్లో ఉంటుంది, ఇది అనిమల్స్లో ఉంటుంది. సుక్రోజ్ అనేది డైసాకరైడ్కి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. సుక్రోడ్ ఈజ్ ఈక్వల్ టు గ్లూకోజు ప్లస్ ఫ్రక్టోజ్ ఈజ్ ఈక్వల్ టు సుక్రోజ్. అది డైసాకరైడ్ అండి. షుగర్ కేన్ నుంచి వస్తుంది, కేన్ షుగర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు మీకు మోనోసాకరైడ్స్ ఎన్ని ఉన్నాయి? మోనోసాకరైడ్స్ వచ్చి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్, ఓకేనా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇవన్నీ మోనోసాకరైడ్స్. పిండి పదార్థాలు అంటారు తెలుగులో. డైసాకరైడ్స్ ఏమున్నాయి అని అంటే డైసాకరైడ్ సుక్రోజ్, కేన్ షుగర్ అంటాం, చెరకు నుంచి వస్తుంది. సో సుక్రోజ్ అంటే గ్లూకోజు ప్లస్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ మాల్టేజ్ అంటే గ్లూకోజు ప్లస్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు మాల్టేజ్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్. అలాగే లాక్టోజ్ అంటే మిల్క్ షుగర్ అండి. ఇదేమో లాక్టోజ్ అంటే బార్లీ నుంచి, ఆల్కహాల్ నుంచి వస్తుంది. ఇది మిల్క్లో ఉండే షుగర్. గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్, ఇది మిల్క్ షుగర్. ఇవి రెండు మోనోడై. పాలీ వచ్చి ఈ 3, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, ఈ మూడింటిని పాలీసాకరైడ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ విటమిన్ యాక్ట్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ప్రొటెక్ట్స్ ఆర్బీసీస్ ఫ్రమ్ హీమోలైసిస్? ఏ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది? యాక్చువల్లీ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ఏవేవంటే ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి మన బాడీలో? కణ విభజన లేదా సెల్ డివిజన్ని ఎన్హాన్స్ చేసి ప్రేరేపించి శరీరం యొక్క పెరుగుదలలో పాల్గొంటాయి. ఈ 3 యాంటీ ఆక్సిడెంట్సే. ఆప్షన్లో ఏ ఉంది, సి ఉంది, ఈ కూడా ఉంది. కానీ ప్రొటెక్ట్స్ ఆర్బీసీస్ ఫ్రమ్ హీమోలైసిస్. హీమో అంటే ఏంటంటే, హీమో అంటే ఆర్బీసీ లేదా బ్లడ్, లైసిస్ అంటే విచ్చిత్తి, స్ప్లిట్టింగ్. ఆర్బీసీ సెల్స్ పగిలిపోయి ముక్కలుగా ఇట్లా విడిపోవడాన్ని హీమోలైసిస్ అని అంటారు. దాన్నే బ్లడ్ రిడక్షన్, బ్లడ్ తగ్గిపోవడం అంటారు. అది అవ్వకుండా కాపాడే విటమిన్ ఏంటంటే ఈ విటమిన్ అంటారు. యాంటీ హీమోలైసిస్ విటమిన్ అని కూడా అనొచ్చు ఈ విటమిన్ని. బ్యూటీ విటమిన్ అనొచ్చు, టోకోఫెరాల్ అనొచ్చు, అండ్ యాంటీ హీమోలైసిస్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్ కదా, టోకోఫెరాల్. బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. డెఫిషియన్సీ వల్ల స్టెరిలిటీ అనే డిసీజ్ రాకుండా చేస్తుంది. డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే క్యాల్సిఫెరాల్, సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. రికెట్స్, ఆస్టియోమలేషియా వస్తుంది. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్, స్లిమ్నెస్ విటమిన్, యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా అంటారు. డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ నిక్టోలోపియా, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు. డెఫిషియన్సీ వల్ల సైంటిఫిక్ నేమ్ రెటినాల్, సైంటిఫిక్ నేమ్ ఈజ్ రెటినాల్, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అంటారు. డెఫిషియన్సీ వల్ల నిక్టోలోపియా అంటే రేచీకటి, జిరాప్థాల్మియా అనే వ్యాధులు వస్తాయి. ఓకేనా, సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాసెస్ బోత్ నైట్ బ్లైండ్నెస్ అండ్ జిరాప్థాల్మియా? నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా ఏ విటమిన్ వల్ల వస్తుంది? జిరాప్థాల్మియాని మనం డ్రై ఐస్ అని కూడా పిలిచాం కదా. అంటే మనకి ఐస్, కన్నీళ్ళలో పైన ఐటియర్స్ ఉంటాయి. ఐటియర్స్ లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి.
ఈ లాక్రిమల్ గ్లాండ్స్ కన్నీటిని ఉత్పత్తి చేయకపోవడం వల్ల కళ్ళు డ్రై అయిపోయి రెటీనా పొరలు పొరలుగా ఊడిపోయి బ్లైండ్నెస్ వస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం అన్ని కంటెంట్ వీడియోస్లో. ఓకేనా. B1 విటమిన్ డెఫిషియన్సీ ఏంటి అంటే బెరిబెరీ విటమిన్ బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. సైంటిఫిక్ నేమ్ వచ్చి థయామిన్. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే. అండ్ యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలుస్తారు. కే విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఫిల్లోక్వినోన్. కే విటమిన్ సైంటిఫిక్ నేము ఫిల్లోక్వినోన్ అని పిలుస్తాం. యాంటీ హెమరేజియా విటమిన్ అని కూడా పిలుస్తారు, యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా పిలుస్తారు. హెమరేజియా అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాసెస్ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. మెగాలో అంటే ఏంటంటే మెగాలో అంటే అబండెంట్ అంటే లార్జ్, ఎక్కువ అని అర్థం. బ్లాస్టింగ్ అండ్ బ్లాస్టిక్ అంటే బ్లాస్టోసిస్ అంటే పగిలిపోవడం. ఆర్బీసీ సెల్స్ అన్నీ ఇలా పగిలిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి విచ్ఛిన్నం జరిగి ఆర్బీసీ యొక్క సంఖ్య తగ్గిపోవడాన్ని మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. B9 విటమిన్ B9 లేదా సైంటిఫిక్ నేమ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనే ఒక వ్యాధి వస్తుంది. B6 అంటే పైరిడాక్సిన్. ఈ పైరిడాక్సిన్ వల్ల నార్మల్ ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఈ ఎనీమియా అంటే ఆర్బీసీ సెల్స్ లైఫ్ స్పాన్ 120 డేస్ నుంచి 80 డేస్కి పడిపోవడాన్ని నార్మల్ ఎనీమియా అని పిలుస్తారు. నెక్స్ట్, విటమిన్ B1 సైంటిఫిక్ నేమ్ థయామిన్ అని పిలుస్తాము. బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. సి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ స్కర్వీ విటమిన్, స్కర్వీ డిసీజ్ వస్తుంది. ఓకే. ఎస్. నెక్స్ట్, అమీబా ఇంజెస్ట్ ఫుడ్ బై. అమీబా ఫుడ్ని ఎలా తీసుకుంటుంది? ఓకేనా. సో అమీబా ఫుడ్ ఎలా తీసుకుంటుంది అంటే అమీబాకి వీటిని ఏమంటారంటే సూడోపోడియాస్ అని పిలుస్తారు. ఓకేనా. వీటిని సూడోపోడియాస్ అని పిలుస్తారు. సూడోపోడియా అంటారు. ఈ సూడోపోడియాస్ సహాయంతో అమీబాని ఫుడ్ ఇంటేక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని సర్కంవాలేషన్ అని పిలుస్తారు. ఓకేనా. ఇవి తీసుకున్న ఈ ఫుడ్ని ఫుడ్ వ్యాక్యూల్స్ అంటే మనకు డైజెషన్ సిస్టమ్ ఎలాగో అమీబాలో ఫుడ్ వ్యాక్యూల్స్ అలా. ఈ ఫుడ్ వ్యాక్యూల్స్లో ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిపోయి న్యూట్రిషన్ అంతా సెల్ మొత్తం సగ్రిగేట్ అవుతుంది. ఓకేనా. తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది. అమీబా ఓన్లీ సాలిడ్ ఫుడ్డే తీసుకుంటుందండి. అందుకే అమీబా హాలోజాయిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్. అమీబాలో ఎక్స్క్రీషన్ ప్రోడక్ట్స్ ఏమంటే కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ అంటే మనకు కిడ్నీస్ ఎలాగో కిడ్నీ ద్వారా యూరిన్ని మనం ఎలా రిలీజ్ చేస్తామో అమీబా కూడా వేస్ట్ వాటర్ని ఈ కాంట్రాక్టిల్ వ్యాక్యూల్స్ త్రూ బయటకు రిలీజ్ చేస్తుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. దీన్నే డిఫ్యూజన్ అంటారు. ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అమీబాలో. ఓకేనా. అండ్ ఈ సెల్ ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజం కదా. సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. సెల్ లోపల ఇంటర్నల్గా ఉండేదేమో ఎండోప్లాజం, ఇక్కడ మెంబ్రెయిన్ దగ్గర కొంచెం బయట వైపు ఉండేదేమో ఎక్టోప్లాజం. రెండింటినీ కలిపి సైటోప్లాజం అంటారు. ఓకేనా. ఎండోప్లాజం ఎక్టోప్లాజం రెండింటినీ కలిపి సైటోప్లాజం అంటారు. సరే, ఇప్పుడు అమీబా ఫుడ్ ఇంజెషన్ అంటే తీసుకోవడం, తినడం. అమీబా ఫుడ్ దేని త్రూ తీసుకుంటుంది? ఫాగోసైట్స్ త్రూ తీసుకుంటుంది. సూడోపోడియాస్ త్రూ తీసుకుంటుంది. దాన్ని ఫాగోసైటోసిస్ అని పిలుస్తారు. ఓకేనా. నథింగ్ బట్ సర్కంవాలేషన్ అన్నా కదా ఇందాక, ఆ సర్కంవాలేషనే మనము ఫాగోసైటోసిస్ అంటాం. సో అమీబా ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఫాగోసైటోసిస్ అని పిలుస్తారు. ఓకేనా. అబ్జార్ప్షన్ చేయదు, అది తీసుకుంటుంది, ఇంజెస్ట్ చేసుకుంటుంది. గ్రాస్ ఓపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. గ్రాస్ ఓపర్ దేనికి ఎగ్జాంపుల్? ఆటోట్రోపా, హాలోజోయిక్ హెటిరోట్రోపా, పారాసైటా, సాప్రోఫైటా. పూతికాహార అయితే కాదు, బ్యాక్టీరియాలు ఫంగస్లే. ఆటోట్రోప్ మొక్క కూడా కాదు. పారాసైట్, ఓకే, పారాసైట్ అంటే వేరే దాని మీద ఆధారపడి బతుకుతూనే ఉండేది, అలా కూడా కాదు.
పారాసైట్ అంటే అది బతుకున్న రోజులు ఇంకో దాని మీద ఆధారపడి బతుకుతూనే ఉంటుంది, అది పారాసైట్ అంటాం. ఇప్పుడు తల్లో పేర్లు అవి ఏమన్నా మన తల్లోకి వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతాయా? లేదు, ఆడే సెటిల్ అయిపోయి సర్వైవ్ అవుతాయి, అలాంటివి పారాసైట్. హెట్రోట్రోప్ అంటే ఫుడ్ తినేసి తీసేసుకొని గమ్మునైపోతాం. ఇప్పుడు మనకు చికెన్ తినాలని అంటే చికెన్ మీదే ఆధారపడవు, చికెన్ కావాలంటే వేసేస్తాం, తినేస్తాం, అడిగి సైలెంట్ అయిపోతాం. ఓకే, బట్ పేర్లు అలా కాదు, తినేసి వెళ్ళిపోవు, ఆడనే సెటిల్ అవుతాయి. సో ఇప్పుడు గ్రాస్ ఓపర్ కూడా హాలోజాయిక్ న్యూట్రిషన్. అమీబా లాగా గ్రాస్ ఓపర్ కూడా సాలిడ్ ఫుడ్డే తీసుకుంటుంది. మీకు సిలబస్లో గ్రాస్ ఓపర్ ఇచ్చాడు. గ్రాస్ ఓపర్కి సంబంధించి న్యూట్రిషన్ మోడు, డైజెషన్ ప్లస్ రెస్పిరేషన్ కూడా చూడాలి, రెస్పిరేషన్ టాపిక్లో కూడా చెప్దాం. హాలోజాయిక్ హెట్రోట్రోప్ అంటే సాలిడ్ ఫుడ్ తీసుకుంటుంది, వేరే దాని మీద ఆధారపడుతుంది. ఓకేనా, గ్రాస్ ఓపర్ మిడత అదొక ఇన్సెక్ట్ అండి, కీటకం. గ్రాస్ హోపర్ హ్యాస్ విచ్ టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? సో గ్రాస్ హోపర్ ఇన్కంప్లీట్, కంప్లీట్, ఇంట్రాసెల్యులార్ ఓన్లీ, నో డైజెస్టివ్ సిస్టమ్. గ్రాస్ హోపర్కి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందండి. మౌత్ ఆనస్ రెండు ఉంటే కంప్లీట్ డైజెషన్ సిస్టమ్ అంటాం. మౌత్ కానీ ఆనస్ కానీ ఏదో ఒకటే ఉంటే ఇన్కంప్లీట్ డైజెషన్ అంటాం. ఇప్పుడు అమీబా ఈజ్ ఇన్కంప్లీట్, ఆనస్ ఉండదు, దీనికి ఆనస్ ఉంటుంది. గ్రాస్ హోపర్ ఈజ్ కంప్లీట్, మౌత్ ఆనస్ రెండు ఉంటాయి. మౌత్ త్రూ ఫుడ్ తీసుకుంటుంది, దానికి డైజెషన్ సిస్టమ్ ఇంటెస్టైన్ కూడా ఉంటుంది, డైజెస్ట్ చేసుకొని ఆనస్ త్రూ బయటకు ఎక్స్క్రీట్ చేస్తుంది. అది కంప్లీట్ డైజెషన్ అనమాట. ఓకేనా, ఇన్కంప్లీట్ అంటే వన్ ఓపెనింగ్, ఏదర్ మౌత్ కానీ ఆనస్ కానీ ఏదో ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్ హైడ్రా. గ్రాస్ హోపర్ సెక్రీట్స్ విచ్ ఎంజైమ్ ఫర్ డైజెషన్? సో గ్రాస్ హోపర్ అమైలేజు, ప్రోటీయేజు, లైపేజు మూడు ఎంజైములను రిలీజ్ చేసుకుంటుంది డైజెషన్ కోసం. అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి, ప్రోటీయేజ్ ఏమో ప్రోటీన్ డైజెషన్కి, లైపేజ్ ఏమో ఫ్యాట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, మూడు రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్, గ్రాస్ హోపర్ ఇంజెస్ట్ ఫుడ్ త్రూ. గ్రాస్ హోపర్ దేని త్రూ ఫుడ్ తీసుకుంటాయంటే మ్యాండిబుల్స్ త్రూ. మ్యాండిబుల్స్ అంటే ఏంటంటే మనకు మ్యాండిబులర్ బోన్ అంటే ఏంది, లోయర్ జా బోన్ కదా. సో ఈ గ్రాస్ హోపర్కి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది పైన దవడ, ఇది కింది దవడ. ఇటు పక్క రైట్ మ్యాండిబులర్, లెఫ్ట్ మ్యాండిబుల్ అని ఉంటుంది. ఈ రైట్ లెఫ్ట్ మ్యాండిబులర్ని చూసి మౌత్ ఇలా ఓపెన్ చేసి అది ఫుడ్ తింటుంది అనమాట. అంటే జాస్ నథింగ్ బట్ మౌత్ దగ్గర ఉండే కొన్ని పార్ట్స్, ఆ పార్ట్స్ని మనం ఏమని పిలుస్తారంటే మ్యాండిబుల్స్ అని పిలుస్తారు. ఓకేనా, సూడోపోడియాస్ అమీబాలో ఉంటాయి. ఓకేనా, ఫారింగ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఆర్గాన్స్ అనమాట. ఇన్ గ్రాస్ హోపర్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ అక్కర్స్. 100% డైజెషన్ అయిన తర్వాత ఫుడ్ సో మిడ్గట్ లేదా ఇంటెస్టైన్ త్రూ అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు దానికి క్రాప్ ఉంటుంది. క్రాప్ అంటే ఇది ఫుడ్ స్టోరేజ్ అండి, టెంపరీగా ఫుడ్ స్టోర్ చేసుకునే ఒక పార్ట్. స్టమక్లో డైజెస్ట్ అవుతుంది. స్టమక్ తర్వాత మిడ్గట్ ఆర్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ అవుతుంది. ఇక్కడే ఫుడ్ అబ్జార్ప్షన్ కూడా జరిగి బ్లడ్లోకి వెళ్తుంది. మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఏమో ఎక్స్క్రీషన్, యూరిన్ ఎక్స్క్రీషన్లో ఇన్వాల్వ్ అయ్యేవి మాల్ఫీజియన్ ట్యూబుల్స్. యూరిన్ ఎక్స్క్రీషన్ మన కిడ్నీస్ ఎలాగో వాటికి మాల్ఫీజియన్ ట్యూబుల్స్ అలాగా. సో ఆప్షన్ సి కరెక్ట్. ఇక్కడ గ్రాస్ హోపర్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ చూడండి. గ్రాస్ హోపర్లో ఇంజెషన్ మౌత్ త్రూ తీసుకుంటుంది, మౌత్లో ఉండే మ్యాండిబుల్స్ త్రూ. మ్యాగ్జిల్లా అండ్ లెబియం ఈ మూడింటిని కలిపే మ్యాండిబుల్స్ అని పిలుస్తారు, అంటే దాని మౌత్లో ఉంటాయి. ఇది లోయర్ జా, ఇది అప్పర్ జా, ఇది మీడియం పార్ట్. డైజెషన్ మెకానికల్ డైజెషన్ జరుగుతుంది, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటుంది. ఫుడ్ స్టోరేజ్ క్రాప్ అంటారు. ఓకేనా, క్రాప్ అంటారు, ఇందాక చెప్పాం కదా, అది స్టమక్ పైన ఉండే ఒక చిన్న పార్ట్. ఫుడ్ టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది అందులో. అండ్ గ్రైండింగ్, గిజార్డ్ అనే పార్ట్. ఇప్పుడు పక్షులకి గిజార్డ్స్ ఉంటాయి చూసారా, గిజార్డ్స్ ఫ్రై తింటా ఉంటారు. కోడి గిజార్డ్ లివర్ లాగే ఉంటుంది కానీ హార్డ్గా ఉంటుంది, లివర్ కాదు హార్డ్గా గట్టిగా ఉంటుంది. అది ఒక డైజెస్టివ్ పార్ట్ అనమాట. ఇందులో మెకానికల్ డైజెషన్ అవుతుంది. కెమికల్ డైజెషన్ మిడ్గట్టు ప్లస్ గ్యాస్ట్రిక్ సీజ్లో జరుగుతుంది. ఎక్స్ట్రా సెల్యులార్ ఎంజైమాటిక్ రియాక్షన్. ఓకేనా, ఎంజైమ్స్ సమక్షంలో జరుగుతుంది. అబ్జార్ప్షన్ వచ్చి మిడ్గట్లో జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్. న్యూట్రియన్స్ ఇంటూ హీమోలింఫ్, బ్లడ్లో ఉన్న లింఫ్ నోడ్స్కి న్యూట్రిషన్ వెళ్తుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ హిండ్గట్ రెక్టంలో జరుగుతుంది, సో ఆస్మాటిక్ మెకానిజం ద్వారా. ఎజెషన్ వచ్చి ఆనస్ త్రూ ఫుడ్ బయటకు రిలీజ్ చేస్తుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ త్రూ. ఓకేనా, సో ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్
ఇంతవరకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ దీని మీద. గ్రాస్ హోపర్లో కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది, ఆనస్ మౌత్ రెండు ఉంటాయి, ఇంజెషన్ ఎజెషన్ జరుగుతుంది. హాలోజాయిక్ న్యూట్రిషన్ అంటే సాలిడ్ తీసుకుంటుంది. మ్యాండిబుల్స్ అంటే మ్యాండిబుల్స్ని యూజ్ చేసి ఫుడ్ తిని మెకానికల్ డైజెషన్లో ఇన్వాల్వ్ చేసుకుంటుంది. సలైవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సలైవరీ గ్లాండ్స్ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి, మనలాగే కార్బోహైడ్రేట్స్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అమైలేజ్. గిజార్డ్ వచ్చేసి స్టమక్ లాంటిది, ఫుడ్ని బాగా గ్రైండ్ చేస్తుంది. మిడ్గట్ ఆర్ గ్యాస్ట్రిక్సీజ్ అనేది కెమికల్ డైజెషన్ చేసి ఆఫ్టర్ డైజెషన్ ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. హిండ్ గట్ వచ్చి వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తుంది. మిడ్ గట్ అంటే మధ్యలో ఉండే గట్, హిండ్ అంటే లాస్ట్లో ఉండేది. మధ్యలో ఉండేదేమో ఫుడ్ అబ్జార్ప్షన్లో యూజ్ అవుతే, లాస్ట్లో ఉండేది వాటర్ అబ్జార్ప్షన్. హిండ్ గట్లోనేమో వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, మిడ్ గట్లోనేమో ఫుడ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఏమో ఎక్స్క్రీషన్ ఆస్మాటిక్ బ్యాలెన్స్ అంటే వాటర్ బ్యాలెన్స్, యూరిన్ బయటకు రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మన కిడ్నీస్ ఆస్మాటిక్ బ్యాలెన్స్ చేస్తాయి కదా, అట్లా వీటికి ఇవి ఆస్మాటిక్ బ్యాలెన్స్ చేస్తాయి. సో యూరిన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఎస్, ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఫస్ట్ చాప్టర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు సేవ్ చేసి యాప్లో స్టోర్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఇది ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్. అలాగా మనకు రేపటి నుంచి చాప్టర్ వైజ్ అన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. సారీ, ఈరోజు లైవ్ చెప్పాను కదా స్టార్టింగ్లో, కొన్ని ఇష్యూస్ వల్ల అవ్వలేదు. రేపటి నుంచి అంతా సెట్ చేసి పక్కా మీకు ఆన్ టైంలో లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఈ వీడియో మాత్రం ఫ్రీ ప్రమోషన్ కోసం, లైక్ యూట్యూబ్లో మీకు యాప్లో కూడా ఫ్రీ కంటెంట్లోనే పెట్టేస్తాను. ఇది ఎవరికైనా డెమో క్లాస్ లాంటిది. ఓకే, సో ఎవరికైనా ఈ ఎంసీక్యూస్ లైవ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో మీకు యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని సర్కార్ నౌకరీ యాప్ని, మీకు ఏపీ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎంసీక్యూస్ లైవ్ బ్యాచ్ అని ఒక కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. మీకు కంప్లీట్ సిలబస్ వైజ్ అంటే పేపర్ 2 కోర్స్ ఉంది, ఓన్లీ బయాలజీ ఎన్విరాన్మెంట్ టాపిక్ వైర్ మాత్రమే ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఆ కోర్సెస్ ఏమున్నాయి ఏంటి అని చూపించాను. సో ఎవరైనా ఒకవేళ కోర్స్ కన్నా మీకు కనపడకపోతే నాకు ఒక్కసారి మెసేజ్ చేస్తే నేను చూపిస్తాను, ఐ మీన్ లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? లింక్ వస్తుంది మీకు. నేను ఒకసారి మీకు కోర్సెస్కి పైన థంబ్నెయిల్స్ కూడా ఉంటాయండి. ఓకే, లైక్ మీకు డిజిటల్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే మీకు ఆ కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. లైక్ ఇవి. ఓకేనా? సో ఏపీ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ ఎంసీక్యూస్ పీవైక్యూస్ లైవ్ బ్యాచ్ ప్లస్ ఓన్లీ పేపర్ 2లో ఇంక్లూడింగ్ మ్యాథ్స్ బ్యాచ్. ఇది ఫారెస్ట్రీ రిలేటెడ్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఎఫ్బిఓకి ఈ కోర్సులోకి వెళ్తే ఈరోజు లైవ్ జరగలేదు కాబట్టి నేను లైవ్ షెడ్యూల్ చేశాను, బట్ జరగలేదు. ఈ ప్లేస్లో నేను ఇప్పుడు రికార్డ్ చేసిన క్లాస్ మొత్తం నేను ఏం చేస్తానంటే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అప్లోడ్ చేస్తాను, మీరు చూసేసుకోవచ్చు. ఇంకా మనకి ఎఫ్బిఓ రిలేటెడ్ కోర్సెస్కి ఎఫ్బిఓ ఫుల్ కోర్సెస్ కూడా మనకి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయండి. పేపర్ 2 టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ కోర్సు సపరేట్, ఎన్విరాన్మెంట్ కోర్స్ ఫర్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ సపరేట్ ఉంటుంది, జనరల్ సైన్స్ కోర్సు ఓన్లీ ఓన్లీ పేపర్ 2 కోర్స్ ఉంది అండ్ ఫుల్ కోర్సు కూడా మనకి ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్స్కి సరిపోతుంది. సో కూపన్ కోడ్ ఇంకా ఎఫ్బిఓ 20 అనే కూపన్ కోడ్ ఇంకా వ్యాలిడ్ ఉంది. ఆ కోడ్ని యూజ్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ ఎఫ్బిఓకి సంబంధించి అన్ని కోర్సెస్ పైన వస్తాయి. ఓకేనా? సో ఎఫ్బిఓ యాక్చువల్లీ ఈ పేపర్ 2 ఏదైతే ఉందో ఈ సైన్స్ పార్ట్లో మీరు స్కోర్ చేయడం చాలా ఈజీ.
ఓకే, సో నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎంసీక్యూస్ నేను ఏవైతే డిస్కస్ చేస్తున్నానో వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఆ పర్టికులర్ పార్ట్ మీద కొంచెం బాగా ఫోకస్ చేస్తే ఐఎమ్ ష్యూర్, గ్యారంటీ చెప్తున్నాను, మ్యాక్సిమం స్కోర్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్ ప్లస్ సైన్స్, ఈ రెండు గ్యారంటీ నాది. ఓకేనా? ఓకే, సో ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో రేపు లైవ్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్ ఉంది కదా, రెస్పిరేషన్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఎస్, మీరు సిలబస్ ముందర పెట్టుకొని నేను ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ చెప్పానో కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఏమన్నా మిస్ అయితే నాకు చెప్పండి, నా నెంబర్ ఉంది కదా, సో కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ గురించి, డౌట్స్ గురించి, ఎనీథింగ్. ఓకేనా? 4240, దిస్ ఈజ్ మై నంబర్. కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆర్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్. థ్యాంక్ యూ అండి, బాయ్.